ఒకవేళ జవాబు వస్తలేదంటే దానికి ముఖ్యమైన కారణం ఏముందంటే, మీ హృదయంలో కపటం, కల్మషం అవన్నీ పెట్టుకొని, కోపం, ద్వేషం, ఆవేశం అవన్నీ పెట్టుకొని ఒకరిని క్షమించకుండా ఇవన్నీ మీ హృదయంలో పెట్టుకొని మీరు ప్రార్థనలో కూర్చొని మీరు దేవుని దగ్గర అడిగితే దేవుడు మీకు మీ ప్రార్థనకి జవాబు ఇస్తాడా? అస్సలు ఇయ్యడు. మీ ప్రార్థన చేసేటప్పుడు మీలో క్షమాపణ అడిగే గుణం కూడా ఉండాలి, క్షమించే గుణం కూడా ఉండాలి. మీ హృదయం నుంచి కపటం, కల్మషం అవన్నీ తీసేసి పక్క పెట్టేసి దాని నుంచి మనం ముక్తి పొందుకొని ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో కూర్చుంటే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. దాన్ని ఏమంటారు? రెస్ట్లెస్ ప్రేయర్స్. అంటే ప్రార్థనలో కూర్చొని సాధించేదాకా ప్రార్థన మాత్రం వదలకూడదు. ఐ ఫార్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అస్. ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అస్ అంటే ఎప్పుడైనా అన్యులు కానీ ఇతరులు కానీ ఎప్పుడైనా మనకు చూస్తే దేవుని స్వరూపం మనలో కనబడాలి. దేవుని స్వరూపం మనలో కనపడితే మనం ఏం పిలువబడతాము? క్రైస్తవులుగా పిలువబడతాము. కానీ మన వేషధారాలు ఎలా ఉన్నాయంటే మంచిగా నటిస్తాము, మంచిగా ఉన్నట్టు నటిస్తాము, మంచి ఏమంటారు దాన్ని తెలుగులో? వేషధారుల్లాగా మనం ఉంటాము. అందరి ముందల అందంగా ఉంటాము, చూడడానికి మంచిగా ప్రవర్తిస్తాము. కానీ ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడతామో ఇంటి వాళ్ళకి తెలుసు మనం అసలు రూపము. మన ఇంట్లో ఉన్న మన భార్యకి తెలుసు, మన పిల్లలకి తెలుసు మనం ఎలా ఉన్నామని. ఒకవేళ భార్య ఉందంటే మొగుడికి తెలుసు భార్య ఎలాంటి దానని. మీ భార్య అంటే మీ అందరికీ కోపం వచ్చి ఉంటుంది, సారీ ఫర్ దాట్. ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ డే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఒకరికి పక్క వాళ్ళు మీరు ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చేసి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి ఫస్ట్. మీరు కూడా మగవాళ్ళు అందరేమో ఆడోళ్ళకి హ్యాపీ ఉమెన్స్ డే గట్టిగా చెప్పండి ఒకసారి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ a happy women's day. So what I said, I for image of Christ in us. S for selfless. Selfless అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నిస్వార్థ పరుడుగా ఉండాలి. కానీ ఇప్పుడు సమాజంలో మన పేరు ఎలా అయిపోతుందంటే స్వార్థం ఉన్నవాడే క్రైస్తవుడు అంట. స్వార్థం ఉన్నవాడు క్రైస్తవుడని చాలామంది ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎందుకు ఆ పదాలు వస్తున్నాయి అంటే వేషధార వేసుకున్న ఇలాంటి నాలాంటి, ఇప్పుడు నాలాంటి కూడా చెప్పుకోవచ్చు, డ్రెస్సింగ్ నేను మంచిగానే వేసుకున్నాను, నాలాంటి డ్రెస్సింగ్ వేసుకొని ముసుగు వేసుకొని మంచి పెద్ద పుల్పిట్ మీద నిలబెట్టి కొన్ని వేల మంది మధ్యలో నిలబడి విశ్వాసులు కొన్ని వేల మంది వాళ్ళ సంఘాలలో ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తారంటే దశభాగాల పేరుతో దోడ్చుకొని వేషధారుల్లాగా ఎలా అంటే మంచిగా నటిస్తున్నాడు. ఏమంటే ఆయన కూడా ఒక పాస్టరే. ఆ పాస్టర్కి అబ్రివేషన్ చెప్తే మీరందరూ ఏడ్చుకుంటారు, పాస్టర్ ఇలా ఉన్నారా అని. పాస్టర్స్ని చూసి నాకు సిగ్గు అనిపిస్తుంది కొన్నిసార్లు చాలా సందర్భాల్లో పాస్టర్స్తో కూడా నాకు డిబేట్ అయిపోయి పాస్టర్స్తో నాకు వాళ్ళు ఎలా అంటే నాకే పిలుస్తారు, నేను పాస్టర్స్ గురించి చెప్పినప్పుడు నన్నే విమర్శిస్తారు. ఏం సార్ మీరు మా గురించి చెప్పినట్టు అనిపించిందంటే, సార్ నేనన్న దేవుడు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడైనా మీరు మిమ్మల్ని సరిదిద్దుకుంటే మీకు మంచి ఉంటుంది, లేదంటే పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉందా లేదా ఒకసారి మీరు కూడా కనుక్కోండి సార్. ఎందుకంటే ఎత్తబడే గుంపులో పుల్పిడి మీద నిలబడి మంచిగా బోధిస్తే సరిపోదు. వాళ్ళ హృదయంలో నిజాయితీ ఉండాలి. కానీ హృదయంలో నిజాయితీ లేకుండా ఏమన్నాను? ఎస్ ఫర్ సెల్ఫ్లెస్, నిస్వార్థ పరుడుగా కాకుండా నిస్వార్థం లేనివాడుగా ఉండాలి. ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు? నిస్వార్థం లేనివాడుగా ఉండాలి. టీ ఫార్ టెంపర్లెస్. టెంపర్లెస్ అంటే కోపం లేనివాడుగా ఉండాలి. కానీ మనం ఎలా అయిపోతున్నాం? కోపమున్న క్రైస్తవుడు. కోపం లేని క్రైస్తవుడు లేరు ఇప్పుడు. కోపమున్న క్రైస్తవుడిని చూడండి అని చాలా దాంట్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో. మన మీదనే మీమ్స్ వస్తున్నాయి. దానికి బ్రహ్మానందం గారు అని నవ్వుతుంటాడు. సో కాబట్టి మనకు ఒకవేళ కోపం లేకుంటే మనం ఏం పిలువబడతాము? క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా. ఎందుకంటే కొందరు మనకు చూసి వాళ్ళలో ఆ మార్పు రావాలి. కానీ మనం ఏం చేస్తామంటే కోపం చూపించేసి మనలో ఉన్న క్రైస్తవ్యాన్ని బయటపట్టేస్తాము. అంటే నిజమైన క్రైస్తవుడిగా లేము గనుక అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము. టీ ఫార్ టెంపర్లెస్ అన్న. సో హౌ షుడ్ బి ఎ క్రిస్టియన్ బి? టీ ఫార్ టెంపర్లెస్. ఐ ఫార్ ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే
మన లైఫ్లో, మన జీవితంలో ప్రాముఖ్యత అనేది దేనికి ఇస్తున్నాం? ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే మొట్టమొదటి ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం? ఒకవేళ ఇప్పుడు చాలామంది యవనస్తులు కానీ, మీరు కూడా కానీ, నేను కూడా కానీ, పొద్దున్న లేచిన ఎంబడినే బైబిల్ పక్కలో ఉన్న, దాని పక్కలో మొబైల్ ఉన్న, మొట్టమొదటిగా చేతి మొబైల్ పైననే వెళ్తుంది. కానీ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యంకి ఇవ్వాలి. లేచిన ఎంబడినే కూర్చొని మోకాల మీద ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొర పెట్టాలి, కాసేపు వాక్యం చదవాలి. వాక్యం చదివిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే కూడా వాక్యం వినాలి, లేదంటే దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయనకు మంచి పాటలు పెట్టుకోవాలి. అవన్నీ కాకుండా ఓపెన్ చేస్తున్న ఎంబడినే ఫేస్బుక్ చూస్తాము. ఏ బుక్ చూస్తున్నాము? ఫేస్బుక్ని చూస్తలేము, ఫేస్బుక్ని చూస్తున్నాము. ఫేస్బుక్ ఇది ఏంటి? ఏ బుక్ ఇది? ఫేస్బుక్, విశ్వాసం కలిగిన పుస్తకం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ముఖాలు కనిపిస్తున్న పుస్తకాన్ని చూస్తున్నాము. ఏ ముఖాలు? మంచిగా నటించే ముఖాలు చూస్తున్నాం, కానీ నిజమైన విశ్వాసం ఉన్న ముఖాలు చూస్తలేము. మొట్టమొదటిగా ఏదైతే మనం చూడాలో అది చూస్తలేము. ఏమైందమ్మ గారు? వేరే వలన ఏమన్నాను? C for chosen by God, H for humbleness, R for restless prayers, I for image of Christ in us, S for selfless, T for temperless, I for importance of our life, A for ambitious to do the work of God. Ambitious to do the work of God అంటే దేవుని పని చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు? దేవుని పని చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. N for never say no to preach the word of God. Never say no to preach the word of God అంటే ఎప్పుడు కూడా మీకు ఛాన్స్ దొరికినా దొరకకపోయినా సువార్త ప్రకటించడానికి వెనక అడుగు వేయకూడదు. సో ఏమన్నాను? C for chosen by God, దేవుని ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళము. H for humbleness, వినయం కలిగిన వాళ్ళము. R for restless prayers, I for importance of our life, S for selfless, T for temperless, I for image of Christ in us, A for ambitious to work for God, N for never say no to preach the word of God. ఇవన్నీ గుణలక్షణాలు మనలో ఉంటే మనం క్రైస్తవులుగా పిలువబడతాము. కానీ నిజంగా మీలో కూడా ఆ గుణాలు ఉన్నాయా లేవా ఒక్కసారి ఆలోచించండి సంగమ. ఎందుకంటే ఇప్పుడు పాటలు పాడేటప్పుడు నాకు నేను యాక్చువల్గా వేరే విషయం మాట్లాడదాం అనుకున్నాను, కానీ పాటలు పాడేటప్పుడు చాలా సంతోషంగా నాకు అనిపించింది. పైన కూర్చున్నాయి, ఆ పాటల్లో లీనం అయిపోయాను. అంటే దానిలోనే మునిగిపోయి ఉన్నాను నేను. అంటే దేవుని ఇంత మంచిగా ఆరాధిస్తున్నారు. ఆరాధించేటప్పుడు నిజంగా ఆరాధన అంటే ఏమిటి? క్రైస్తవులుగా పిలువబడిన మనము ఇక్కడ వచ్చి కూర్చున్నాము దేనికోసము? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని వాక్యం విని దేవుని వాక్యంలో బలపడడానికి మనం ఇక్కడ ఉన్నాము. గనుక ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే యోహాను సువార్త 4:24 మనం చదివితే, దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి మనము? ఆత్మతో సత్యంతో. కానీ మనలో ఆత్మ లేదు, సత్యం అయితే అసలే లేదు. నోరు తెరిస్తే ఫస్ట్ అసత్యం వస్తుంది, కానీ సత్యం రాదు. ఆత్మ అంటే దురాత్మ దూరుతుంది, కానీ పరిశుద్ధాత్మ లేదు. ఎందుకంటే డే బై డే మన క్రైస్తవులు ఎలా అయిపోతున్నారంటే, నిజం చెప్పాలంటే సిగ్గుకరమైన విషయం ఇది. ఆదివారం క్రైస్తవులుగా మిగిలిపోతున్నాం. అంటే ఆదివారం దేవుడు గుర్తుకొచ్చి చర్చ్లో వచ్చి కూర్చొని దేవుని వాక్యం విన్న తర్వాత ఎప్పుడైతే చర్చ్ ప్రెమిసెస్ బయట అడుగు పెడతామో, పెట్టిన ఎంబడినే దేవుడు ఎవరో మనకు తెలియదు. విన్నామా, వదిలేసినామా, పోయినామా, ఎంజాయ్ చేసుకున్నామా, అలా అయిపోతున్నారు. ఆదివారం క్రైస్తవులుగా అయిపోతున్నారు. అంటే జస్ట్ సండే రోజు వస్తారు, చర్చ్లో కూర్చుంటారు, కూర్చున్న తర్వాత చర్చ్ ప్రెమిసెస్ బయట అడుగు పెట్టిన ఎంబడి దేవుడిని మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఇంకా కొందరు అయితే చాలా ఘోరం. కొన్ని సంఘాలలో నెలకి ఒకసారి బల్ల ఆరాధన ఇస్తారు.
ఆ బల్ల ఇచ్చేటప్పుడు వాళ్ళకు గుర్తుకొస్తాడు దేవుడు. ఆ నెలలో ఒకసారి ఎప్పుడైతే బల్ల ఇస్తారో అప్పుడు ఆ క్రైస్తవుడు పోతాడు బల్ల తీసుకోవడానికి. ఇంకా కొందరైతే చాలా ఘోరంగా, ఎలా తెలుసా, సంవత్సరంకి 4 సారే. ఎప్పుడు? క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఈ 4 రోజులే అలాంటి క్రైస్తవులకి దేవుడు గుర్తుకొస్తాడు. ఇంకా కొందరైతే ఇంకా ఘోరం. ఎలా చెప్పండి? సంవత్సరంకి ఒకటే సార్. ఎప్పుడు చెప్పగలుగుతారా? సంవత్సరంకి ఒకటే సార్ అంటే ఎప్పుడు? ఎప్పుడు? వాగ్దానం తీసుకోవడానికి వస్తారు. ఎప్పుడు? 31st నైట్. ఏమంటే వాగ్దానం తీసుకొని, దేవుడు ఈరోజు నాతో ఇలా మాట్లాడాడు. అరే బాబు, నువ్వు దేవుడు నీతో మాట్లాడితే ఆ వాక్యం పట్టుకొని సంవత్సరం మొత్తం ఉన్నావరా బాబు? నువ్వు వాక్యానుసారంగా నీ జీవితం పెట్టుకున్నావా? ఖాళీ ఏమంటే అది జస్ట్ ఒక చిన్న దేనికోసం వస్తున్నాడు? వాగ్దానం కోసం వస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చదు. ఈయన అలా ఉండడు. వాగ్దానం పట్టుకుని నాకు ఈ వాగ్దానం వచ్చింది, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాడు, స్టేటస్ చూపించుకోవడానికి. అలాంటి క్రైస్తవులుగా అయిపోతున్నాం మనం. సో కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు కూడా అలాంటి కేటగిరీలో ఉన్నారా, లేదా నిజమైన క్రైస్తవుడుగా ఉన్నాడా? నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటారు తెలుసా? ఆరాధన అంటే ఏమన్నాను? దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎప్పుడైతే సండే రోజు మనం చర్చ్ నుంచి బయటికి అడుగు పెడతామా, పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనం గాడ్ వర్క్ అనేది చేయాలి. అంటే దేవుని పని అక్కడి నుంచి మొదలు పెట్టాలి. కానీ మనము దేవునికి అక్కడనే ఆదివారం నాడు, ఇంకా కొందరు ఆడవాళ్ళు అయితే ఎలా అయిపోతున్నారు తెలుసా? చూసి ఆశ్చర్యపోయాను నేను. వాక్యం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి లాస్ట్కి అప్పుడు ఇస్తారు కదా, మనకు ఆశీర్వాదం ఇస్తారు కదా, దానికి ఒక 10 minutes బిఫోర్ వచ్చేసి మేకప్, లిప్స్టిక్లు అవన్నీ వేసుకొని హాయిగా వచ్చి కూర్చుంటారు. దాంట్లో బా వేడి ఎంత ఉంది కదా అంటారు. అంత ముసుగు వేసుకొని వస్తే వేడి కాకుంటే ఏమా ఎక్కుతుందమ్మా? మేకప్లు ఘోరంగా ఉన్నాయి. హృదయంలో వాక్యం లేదు, దేవుని పట్ల ఆసక్తి లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు. నిజంగా ఎలా అయితే మీరు రక్షింపబడ్డారో అన్యులు కూడా రక్షింపబడాలని ఆ ఆలోచన కూడా లేదు. ఏమంటే మేము అందరి కోసం ప్రార్థిస్తున్నాము. జస్ట్ మినిట్, సారీ. సారీ మా. సో ఆరాధన అంటే ఏమిటన్నాను? మనం ఎప్పుడైతే చర్చ్ బయట అడుగు పెడతామో అక్కడ నుంచి దేవుడు మనకు గుర్తుకుండాలి. అది గుర్తుకుండాలంటే ఆరాధన మన డైలీ లైఫ్లో మనం ఎలా చేయొచ్చు కొన్ని అంశాలు మీకు చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా, దేవుని తెలుసుకొనుట నిజమైన ఆరాధన. దేవుని తెలుసుకోవడం నిజమైన ఆరాధన అంటే ఎలా తెలుసుకోవాలని ఇప్పుడు మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చదివితే, యేసు ప్రభు పుట్టినప్పుడు 3 జ్ఞానులు ఏం చేస్తారు? నక్షత్రాన్ని ఫాలో అవుతుండగా, గమనించండి, ప్రశ్న అయ్యబోతున్నా ఇప్పుడు మీ అందరికీ. ఎప్పుడైతే మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చదివితే, యేసు ప్రభు పుట్టినప్పుడు 3 జ్ఞానులు నక్షత్రాన్ని ఫాలో అవుతుండగా యేసు ప్రభు దాకా చేరుతారు. యేసు ప్రభు దాకా చేరి వాళ్ళు పోయి ఆ నక్షత్రాన్ని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? నక్షత్రాన్ని ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధిస్తారు? గట్టిగా చెప్పండి. ఎవరిని ఆరాధిస్తారు? నక్షత్రాన్ని ఆరాధిస్తారు. అంటే పుల్పిట్ మీద నిలబడి నేను తప్పుగా బోధిస్తే మీరు అందరు నమ్మేస్తారు. దానికోసమే వాక్యం చదివేటప్పుడు ధ్యాస మొత్తం మనకు వాక్యం పట్ల ఉంటే ఆటోమేటిక్గా, ఒకవేళ పుల్పిట్ మీద నిలబడి నేను తప్పుగా బోధిస్తే, పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారు? ఒకవేళ మీరు వాక్యంలో సరిగ్గా ఉతక స్నానం చేసి ఉంటే మీ ద్వారా ఏం మాట వస్తుంది తెలుసా? ఏం పాస్టర్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అక్కడ 3 జ్ఞానులు నక్షత్రాన్ని కాదు యేసు ప్రభుని ఆరాధించారు అని అంటారు. ఎవరిని ఆరాధించారంటారు? ఎవరిని ఆరాధించారు? యేసుక్రీస్తుని ఆరాధించారు. ఆ 3 జ్ఞానులు తెలుసుకున్నారు, రాజుల రాజు పుట్టాడు, ప్రభుల ప్రభు పుట్టాడని.
ఆయన ద్వారానే ఈ మానవ జాతికి రక్షణ అని తెలుసుకున్నారు. రెండవది, దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన. దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన అంటే ఎలా మనం దేవుని పట్ల ప్రేమ చూపించగలుగుతాము? వాక్యం వింటే సరిపోతుందా? లేదంటే వాక్యానుసారంగా ఉంటే సరిపోతుందా? వాక్యం విన్న తర్వాత వాక్యంలో జీవిస్తున్నందుకు సరిపోతుందా? ఎలా సరిపోతుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 దాకా చదివితే అక్కడ తండ్రి అయిన దేవుడు పాత నిబంధన ప్రకారంగా దాహన బలి ద్వారా, మేక బలిల ద్వారా, పశువుల బలిల ద్వారా ఈ మానవ జాతిది పాపాలు కడగవేయలేము అని అర్థమైంది దేవునికి. ఎవరికి అర్థమైంది? ఇప్పుడు మన పాపాలు కడగాలంటే ఏ రక్తం కావాలి? ఏ రక్తం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. దాని కొరకే యేసుక్రీస్తు సిల్వా త్యాగం ద్వారా ఈ మానవ జాతి పాపాలు అన్నీ కడగబడతాయని దేవుడు ఏం చేసిండు? హ్యూమన్ బాడీగా క్రీస్తుని తయారు చేసి సిల్వ మీద త్యాగం చేసి మన పాపాలు అన్నీ ఆయన భుజం మీద మోసుకొని ఆయన నీతి మనకిచ్చి నీతిమంతుడుగా మార్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, బ్రదర్ 2 గ్లాసెస్ తెస్తారా? ఫిలిప్ గారు, ఆ 2 ఖాళీ గ్లాసెస్ ఇచ్చాను కదా, కొంచెం తీయండి. 2 ఖాళీ గ్లాసెస్, సమ్ వాటర్. గ్లాసెస్ ఈ ఉదాహరణ ద్వారా మీకు అర్థం కావాలంటే మీరు ఫోకస్ నిజంగా వాక్యం పట్ల పెడితే, నిజంగా వాట్ ఆర్ వి అంటే ఏమి మనము, పాపం ద్వారా పుట్టిన మనము उनको बुलाइए, वो हाँ बच्चे को बुलाइए और एक पानी लेके आइए ना, खाली कंटेनर उनको बोला था, एक खाली कंटेनर एक पानी का कंटेनर दोनों लेके आए. సో ఈ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, అప్పటిదాకా మనం వాక్యంలో వెళ్దాము. దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన అంటే హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల దాకా మనం చదివితే, తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చూసిండు? ఈ మానవ జాతి పాపాలు, ఈ దాహన బలులు, మేక బలులు, ఇంకా ఎవరి బలులు, పశువుల బలుల ద్వారా ఈ మానవ జాతిది పాపం కడగవేయలేము, సంతృప్తి నేను పొందలేకపోతున్నా గనుక దీని కొరకు ఏదైనా కావాలంటే పరిశుద్ధ రక్తం కావాలి గనుక ఆ పరిశుద్ధ రక్తం కార్చడానికి యేసు ప్రభు భూమి మీద మన కోసం దిగి వచ్చి ఆయన ప్రాణాలు సిలువ మీద త్యాగం చేసి ఆయన నీతి మనకిచ్చి మన పాపాలు ఆయన భుజం మీద మోసుకొని ఆయన నీతి మనకిచ్చి నీతిమంతుడుగా మార్చిన గొప్ప దేవుడు. ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు మనము పాపులమా నీతిమంతులమా? ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళైతే, ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు ఎవరు మీరు? నీతిమంతుల పాపుల? ఏదైనా పాస్టరు ఎవరన్నా మీ పాపాలని కడుకోండి సార్, మా పాపాలు ఇప్పుడు కడగడం అవసరం లేదు, మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పండి. ఏం చెప్తారు? నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు ఆయన మీద ప్రేమ చూపించాలి అంటే, ఇప్పుడు సిలువ మీద ఆయన అయితే మన కోసం ప్రేమ చూపించుకున్నాడు. ఇప్పుడు మనం ప్రేమ చూపించాలంటే మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 దాకా మనం చదివితే 2 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏమిచ్చాడు? నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించుమని. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. కానీ మొదటి ఆజ్ఞ నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించుమంటే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా?
ఒకవేళ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆ రెండో ఆజ్ఞ ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతాము. ఆటోమేటిక్గా ఫాలో అవుతామంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు యవనస్తులకి చాలా కామన్ అయిపోయింది, మా దేవుడే అన్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, దానికోసమే డాడీ నాకు ఆ బేబీ నచ్చింది, ఆమెతో నా పెళ్ళి చేస్తాను డాడీ అంటాడు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా డాడీ నాకు ఆ బాబు నచ్చాడు, ప్లీజ్ ఐ వాంట్ టు మ్యారీ హిమ్ అంటది. అది కాదు ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి తెలుసా? నిజమైన ప్రేమ. ఇప్పుడు ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, మొన్న మీకు క్రిస్మస్ పోయింది, న్యూ ఇయర్ పోయింది. న్యూ ఇయర్లో మీరందరూ కొత్త బట్టలు వేసుకునే వాళ్ళు గట్టిగా హల్లెలూయా అంటారా? ఎవరు వేసుకోలేదా? పాత బట్టలు వేసుకున్నారా? కొత్త బట్టలు వేసుకున్నారా? పాత బట్టలు వేసుకున్నారా? గట్టిగా హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. మీకోసం ఎలా అయితే మీరు తీసుకున్నారో మీ పక్కలో మీ బంధువులు కానీ మీ నేబర్స్ కానీ వాళ్ళలో ఒకవేళ వాళ్ళ దగ్గర ఆసక్తి లేని వాళ్ళు, అంటే ఆసక్తి కాదు, వాళ్ళ దగ్గర లేని వాళ్ళు ఉన్నారనుకోండి, డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పండగ ఉంది కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు, మీ దగ్గర డబ్బు ఉంది, మీరేం చేస్తారు? మీ కుటుంబం కోసం, మీ అమ్మ కోసం, మీ నాయన కోసం, మీ పిల్లల కోసం, మీ భార్య కోసం, మీ భర్త కోసం, మీ అందరి కోసం, మీ కుటుంబం కోసం మీరు బట్టలు కొనుక్కుంటారు. మీకోసం ఏమైనా స్వీట్స్ చేయాలంటే మీ అందరి కోసం మీరు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఎవరైతే లేని వాళ్ళు మీ బంధువులలో ఉంటే వాళ్ళకు ఆదుకోవడానికి దేవుడు మీకు ఆ స్థాయి ఇస్తే వాళ్ళకు ఆదుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దాన్ని అంటారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. ఎలా ప్రేమిస్తున్నారు మీరు? శారీరకమైన ప్రేమ దేవుడి ప్రేమ కాదండి. ఆత్మీయ ప్రేమ, అదే దేవుని ప్రేమ. ఎప్పుడైతే మీరు రెండు ఆజ్ఞ నిన్ను వలేని పొరుగు వారిని, అంటే మీ కుటుంబంలో ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారంటే, మీకు ఒకవేళ దేవుడు స్తోమత ఇచ్చిన వాళ్ళు మీరు అయి ఉంటే, మీరు వాళ్ళని ఆదుకుంటే అప్పుడు మీరు ఆ రెండు ఆజ్ఞని మీరు నెరవేర్చినట్టు అవుతారు. అప్పుడు మీరు దేవుని మీద ప్రేమ చూపించిన వాళ్ళము అవుతాము. దానికోసం ఏమన్నాను? దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన. నీళ్ళు తీసుకురండి అన్న, ఒక దాంట్లో నీళ్ళు ఒకటి ఖాళీ. మూడవది, దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. దేవుని పట్ల విధేయత చూపించడం అంటే మొట్టమొదటిగా మన మెదడులో ఎవరి పేరు వస్తుంది? యేసు ప్రభు. సరే, ఆయన అయితే దేవుడే కదా. మానవుడిగా ఎవరి పేరు వస్తుంది? ఇప్పుడు దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. విధేయత చూపించడంలో పితృడు ఎవడంటే అబ్రహాము. ఎవరు? అబ్రహాము. ఇంతకు ముందు నేను అన్నా కదా, దేవుని పట్ల ప్రేమ చూపించడం అంటే ఇది మనం పుట్టినప్పుడు ఇది రైస్ పాల్. ఎవరిది? రైస్ పాల్. రైస్ పాల్ మీరే అనుకోండి, నేనే కాదు, మీరే అనుకోండి, మీరే మిమ్మల్ని అనుకోండి. ఇప్పుడు ఎవరిది? మీరే. ఎవరిది? చెప్పండి. నేనే. గట్టిగా చెప్పండి. ఎవరిది? నేనే. అయితే ఇది పుట్టినప్పుడు మీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. ఎలా ఉన్నారు? పాపం ద్వారా పుట్టారు, కరెక్టే. కానీ మీ హృదయంలో కపటం ఉందా? లేదు. కల్మషం ఉందా? లేదు. కోపం ఉందా? లేదు. ద్వేషం ఉందా? లేదు. కొంచెం నీళ్ళు పోయమా. ఇవన్నీ మీలో లేవు. కానీ మెల్లమెల్లగా ఏమైనరు? మీరు నిండిపోయారు, యవనంకి వచ్చారు, అంటే ఎదిగారు. ఇప్పుడు ఏంది ఇది? మనుషుడు ఎదిగిండు. ఎదిగిన తర్వాత ఇప్పుడు కూడా పాపం లేదు ఆయన హృదయంలో, లేదు. ఆయన హృదయంలో కపటం లేదు, కల్మషం లేదు, ఏమేం లేవు, ఇంకా కోపం లేదు, ద్వేషం లేదు, ఆవేశం లేదు, ఇవన్నీ లేవు. దొంగతనం లేదు, వ్యభిచారం లేదు. కానీ యవనంలో ఉన్నప్పుడు మన సహవాసం చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇవ్వండి. ఇప్పుడు మనం సహవాసం చేస్తాము. సహవాసం ఎలాంటి వాళ్ళతో చేస్తాము? ఇది ఎవరు? ఇంకో క్రైస్తవుడు, ఇది కూడా ఒక క్రైస్తవుడు, ఇది కూడా ఒక క్రైస్తవుడు. వీళ్ళిద్దరిలో సమానత్వం ఉంది, కరెక్టేనా?
వీరిద్దరు ఒకరితో ఒకరు ఫెలోషిప్ చేసుకుంటున్నారు, సహవాసం చేసుకుంటున్నారు. హాయ్ రా, బాగున్నావా? బాగున్నాను. అవురా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. అవురా, చర్చ్కి పోయినావు? పోయినాను. అవును, ఇంతకు చర్చ్లో ఈరోజు ఏం నేర్పించారు? మంచిగా ఆరాధన జరిగింది. ఆరాధనలో నువ్వు పాల్గొన్నావు? అవును, పాల్గొన్నాను. ఆరాధనలో పాల్గొన్న తర్వాత ఇదే చర్చ్ సభ్యుడు ఇప్పుడు ఏం చేసిండు? ఇక్కడ రండి అయ్యా. ఏం చేసిండు? ఇంకో ఫెలోషిప్, ఇంకో సహవాసంకి పోయిండు. ఎవరి దగ్గర? మామా వేసుకుందామా? ఏం వేసుకోవాలి మామ? మందు వేసుకుందాం దా. నేను తాగను. దామమ్మ ఒక్కసారి, ఏం కాదు. వద్దు వద్దు. తాగమమ్మ, తాగు, ఏం కాదు. సరేలే అని మొహమాటంతో తాగేసిండు. ఏం వచ్చింది? ఏమవుతుంది? పాపం స్టార్ట్ అయింది. ఇంకోసారి మళ్ళీ కలిసిండు. మామ ఎక్కడ పోతున్నావు? ఏం లేదురా, కాలేజ్కి పోతున్నాం. మామ అక్కడ పోదాం, వ్యభిచారంకి వెళ్తున్నా నేను. వద్దు వద్దు మామ, వద్దు 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 అంటే ఏం కాదు, రా 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 అని ఏం చేసిండు? ఇంకో పాపంలో మునిగిపోయిండు. ఇంకొకడు వచ్చిండు. మామ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మామ సిగరెట్ ఉందా? నాకు సిగరెట్ అలవాట్లేదు. ఏం కాదు, ఒకటి మందే తాగుతున్నావు, సిగరెట్ ఏముందిరా భయ్ అంటాడు. సరే అని వాడు ఇంకొకడు వచ్చిండు, గొట్టంగాడు. వాడు కూడా తాపిస్తున్నాడు, సిగరెట్ తాగిండు. దానికి డ్రగ్స్కి బానిసాడు అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? మొత్తానికి మొట్టమొదటిగా ఎలా ఉన్నాడినా? పాపం లేనివాడు ఉన్నాడు, పాపం ద్వారా పుట్టినట్టున్నాడు. కానీ ఆయన హృదయంలో పాపం అనేది లేదు, ఆత్మీయంగా బలంగా ఉండే. కానీ ఏం చేసిండు? పాపంలో పడిపోయిండు. ఇప్పుడు ఇంకో క్రైస్తవుడు, కొంచెం నీళ్ళు, ఇంకో క్రైస్తవుడు ఉన్నాడు ఇక్కడ. ఈయన ఏం చేసిండు? ఇదే సహవాసం వాళ్ళు, మామ పద తాగుదాం. నేను రాను, కుదరదు. రారా దొబ్బుతుకుంటూ పోతుంటే కూడా రాను రానని దూరం వెళ్ళిపోతాడు. మరలా ఇంకొకరు దొరికిండు దారిలో. మామ మందేసుకుందామా? మనతో పాటు సంతోష్ ఉన్నాడు కదా, వాడు వేసుకున్నాడు. మామ నేను తాగను. ఆయన సంతోషంగా ఉండొచ్చు, కానీ నేను అసంతోషంగా అయిపోతాను తాగుతాను. తాగమామ తాగమామ అంటే తాగనని వెళ్ళిపోతాడు. ఏం చేసిండు ఈయన? చిన్నప్పటి నుంచి సహవాసంలో ఎదిగిన తర్వాత ఏదైతే చర్చ్లో నేర్చుకున్నాడో దాని ద్వారానే కడగబడి ఉన్నాడు. ఎవరి ద్వారా కడగబడి ఉన్నాడు? ఇప్పుడు ఈ పాపం సడన్గా ఒకసారి ఏం జరుగుతుంది? ఈ సంతోష్ గాడికి ఏమవుతుందంటే, వాక్యం వినడానికి ఒక నాలాంటి సహోదరుడు దొరుకుతాడు. పోతూ సువార్త ప్రకటిద్దాంలే అని. ఏం బాబు సంతోష్ బాగున్నావా అంటే, సార్ బాగున్నా సార్. అవును, ఇంతకు నువ్వు చర్చ్కి వస్తలేవు అంటే, వస్తున్నా కదా సార్. అవునా, సరేలే, నువ్వు మొన్న ఏదో మందు తాగినావు అంట. కాదు సార్, నేనేం తాగలేదు సార్ అంటే, నాకు అన్నీ అంటే నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీ గురించి బయలుపరిచినాడు రా బాబు, నువ్వేమో తప్పు త్రోవలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు అంటే, కాదు సార్ అని మాయా మాటలు నాకు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నేను దేవుని దగ్గర మాట్లాడుతూ ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని? సంతోష్ పాపంలో నిండిపోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? నా బాధ్యత పాస్టర్గా, ఒకవేళ నా సంఘ సభ్యుడు అలాంటి పని చేస్తే ఇప్పుడు నేనేం చేయాలి? ఆయనకు దేవుని గురించి మాటలు మాట్లాడి ఆయనకు సరైన మార్గంలో నడిపించి, కమాన్ టేక్ దట్ 2 కంటైనర్స్, ఇక్కడ ఇది పెట్టుమా, ఇది ఇట్లా పట్టుకో. ఇప్పుడు ఈయనకు ఏం చేయాలి? నేను వాక్యంతో ఉతక స్నానం చేపియాలి. వాక్యంతో ఉతక స్నానం చేస్తే ఇప్పుడు నేను వాక్యం చెప్తూనే ఉన్నా డిఫరెన్స్ వచ్చిందా? అక్కడ క్లియర్గా ఉండని. వచ్చిందా డిఫరెన్స్? వచ్చిందా లేదా? రాలే. ఇంకోసారి స్టార్ట్ అవుతూనే ఉన్నాం, వాక్యం చెప్తూనే ఉన్నాం. ఆయనలో ఏమవుతుంది? ఇప్పుడు మెల్లమెల్లగా చేస్తున్న పాపాలన్నీ గుర్తుకొచ్చి ఆయన ఈ క్రీస్తు రక్తం ద్వారా కడగబడి లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు యేసు రక్తం ద్వారా పాపం కడగబడి మళ్ళీ పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. చూపించండి హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం విన్న తర్వాత మీరు కూడా వాక్యంలో ఉతక స్నానం చేసి ఉంటే ఇలానే పరిశుద్ధంగా అయిపోతారు. మీలో ఏదైనా పాపం ఉంటే ఇప్పుడు కూడా మీరు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఇప్పుడైనా సరైన రక్షణ మార్గంలో నడవండి జనాల్లో.
మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఏమన్నాను? దేవుని పట్ల ప్రేమ చూపించడం నిజమైన ఆరాధన అంటే ఎప్పుడైతే క్రీస్తు ఒకవేళ శిల్వ మీద ఆ కార్యంని చేయకుంటే ఇప్పుడు కూడా పాత నిబంధన ప్రకారం మన 10 ఆజ్ఞలు ఫాలో చేయాల్సిన వస్తుంది. కనుక దేవుడు ఏమనుకున్నాడంటే ఈ మానవ జాతి ఎట్టి పరిస్థితిలో 10 ఆజ్ఞలు ఫాలో చేయలేడు కనుక సరేలే వాళ్ళకి ఇదే 2 ఆజ్ఞల ద్వారా మనం బయలుపరుద్దామని ఆ 2 ఆజ్ఞలు ఏమిచ్చిండు? నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించు, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. ఆ 10 ఆజ్ఞలు ఒకవేళ 10 ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ కూడా సరిగ్గా మీరు పాటించకుంటే మీరు అగ్నిగుండంలో వేయబడతారు. కానీ ఇక్కడ గ్రేస్ పీరియడ్ వచ్చింది, దేవుని కృప మీ పట్ల వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన కృపని మీరు అంగీకరించకుంటే మీలాంటి నాలాంటి గతంలో ఉన్న దరిద్రుడు ఈ భూమి మీద ఎవరు ఉండడు. గతంలో నేను కూడా దరిద్రుడినే, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత అర్థమైంది, అయ్యో ఇప్పటిదాకా నేను పాపంలోనే ఉండేనా, ఇప్పుడు నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను, తీర్చబడ్డాను. మూడవది దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. దేవుని పట్ల విధేయత చూపించడం అంటే, విధేయత చూపించడానికి పితరుడు ఎవరు అంటే అబ్రహాం అంటాం మనం. ఎందుకంటే ఆయన ఏం చేసిండు? ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివితే అబ్రహాం గారికి దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఆయన ఏం చూస్తాడు? ఇస్సాక్ని బలి దేవుడు అడుగుతున్నాడని చూస్తాడు. చూసినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విధేయత చూపించడానికి ఇస్సాక్ని బలి ఇవ్వడానికి తయారైపోతాడు. అదే దర్శనం ఇప్పుడు మీకు వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? సరేలే పిల్లలు కాదు, ఇప్పుడు దేవుడు మీకు అంటున్నాడు అనుకోండి, నీ దగ్గర ఉన్న సొమ్ము అంతా వదులుకొని నా మార్గంలో నడుస్తారా? విధేయత చూపించగలుగుతారా? నీ దగ్గర ఉన్న బిల్డింగ్లు అంతా అమ్మేసాయి, నీ దగ్గర ఉన్న సొమ్ములు అంతా అమ్మేసాయి, అవన్నీ బీదోల్కి పనిచేసి నా మార్గంలో నడవరు, నా మార్గంలో నా గురించి సువార్తని ప్రకటించు, అన్యుల్ని మాట్లాడి అన్యుల్ని కూడా రక్షణ మార్గంలో తీసుకొని రామంటే మీరు వింటారా? ఆ దర్శనం మీకే వచ్చింది అనుకోండి, మీరు వింటారా? అప్పుడు ఏమంటారు తెలుసా? దేవా, కావాలంటే 10 బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఒకటి దశభాగం రూపంలో ఇచ్చేస్తాలే, లేదంటే 2వ బిల్డింగ్ కూడా ఇచ్చేస్తాలే, కానీ 8 ఉండని దేవా అంటారు. కానీ ఈయన ఏం చేసిండు అబ్రహాం గారు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డైరెక్ట్గా బలి ఇవ్వడానికి ఇస్సాక్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆదికాండం 21:12 ప్రకారంగా దేవుడు ఆయనకు ఏం చేసిండు? వాగ్దానాన్ని ఇచ్చిండు. ఏమని? ఇస్సాక్ ద్వారానే నీ కుటుంబం ఫలింపబడుతుంది. దాని తర్వాత ఈయనకు దర్శనం వచ్చింది. 22వ అధ్యాయంలో దర్శనం వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒక్కవేళ నేను ఇస్సాక్ని పోయి బలి ఇచ్చేసిన ముక్కలుగా నేను నరికిన, నేను ఇంటికి చేరే లోపల్లోనే అదే ముక్కల్ని దేవుడు అతికించేసి మరలా నా చేతికి తిరిగి ఇచ్చేస్తాడని. ఎందుకంటే 21:12లో ఇచ్చిండు కదా వాగ్దానము, 22లో మార్చేస్తాడా వాగ్దానాన్ని? మర్చిపోతాడా? అంత విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసం మీలో ఉందా? నాకు కూడా విధేయత అంటే నాకు కూడా ఒక కళ వచ్చింది కొన్ని నెలల కింద, 6-7 months బ్యాక్. ఆ కళలో నేనేం చూశానంటే, నేను హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం సహోదరుల మధ్యలో నేను సువార్తని ప్రకటిస్తున్నానని. మొట్టమొదటిసారి నాకు ఆ దర్శనం వచ్చిన ఎంబడినే నేను జస్ట్ లైట్గా తీసుకున్నా. రెండోసారి మళ్ళీ అదే వారంలో రెండోసారి సేమ్ అదే కళ వచ్చినప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డాను. ఏంటబ్బా, మొన్న కూడా ఇదే కళ వచ్చింది, ఇప్పుడు కూడా అదే కళ వస్తుంది, అది కూడా ముస్లిమ్స్లోనా, తుర్కోల మధ్యలోనా? పోయి సువార్తని ప్రకటిస్తే దెబ్బలు మామూలు కొట్టరబ్బా, వద్దురా బాబు అని ఆలోచనలో పడ్డాను. మూడోసారి మళ్ళీ అదే వారంలో వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, తండ్రి నువ్వు అబ్రహాంని దర్శనం ఇచ్చినప్పుడు అబ్రహాం ఒక క్షణం కూడా ఆలోచించకుండా విధేయత చూపించినాడు, అదే రీతిగా నాకు సువార్తని ప్రకటించమంటున్నావు కదా, బలి అయితే అడుగుతలేవు కదా, సరేలే వెళ్ళిపోతాలే దేవా అని కర్నూలు నుంచి హైదరాబాద్ ప్రాంతంకి వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు నా దగ్గర పైసలు లేవు, 900 ఉన్నాయి.
ఆ 900లో నేను ఎన్ని రోజులు చేయాలని అనుకున్నా తెలుసా? ఒక్క నెల ఉండాలని. ఇప్పుడు మీరు అందరూ అనుకొని తింటారు, పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, 900లో మీరు నెల దాకా మీరు ప్రకటించారంటే. ఏం చేశానంటే, నా దగ్గర చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి పనిచేస్తుంటే వానికి అడిగాను, బేటా నేను నీ దగ్గర వచ్చి ఉండవచ్చా? భయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు నాకు సాకినావు, నువ్వు నా దగ్గర వచ్చి ఉంటావంటే నాకు దానికన్నా పెద్ద అదృష్టం ఏముంటుంది అన్నాడు. సరేలే అని ఏర్పాటు దేవుని ద్వారా ఏం జరిగింది, ఆయన దగ్గర ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు నా దగ్గర బండి ఉంది, పెట్రోల్ లేదు వేయించుకోవడానికి. అక్కడ నుంచి అయితే వచ్చేసిన తర్వాత పెట్రోల్ వేయించుకోవడానికి ఇప్పుడు ఎంత, ఫస్ట్ అక్కడ నుంచి రావడానికి దగ్గర దగ్గర 400-500 అయిపోయింది. లాస్ట్కి మిగిలింది 300-400 మిగిలినాయి. ఆ 300-400లో నేను ఏం చేయాలి అర్థం కాక, ఏదైతే దేవుడు నాకు ఏరియా చూపించినాడు దర్శనంలో, ఆ దర్శనం ద్వారా అదే ఏరియాస్లో, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, మన ఓల్డ్ సిటీలోనే ఆ ఏరియాస్కి దగ్గర దగ్గర 3 days, స్టార్టింగ్లో 3 days ఖాళీ నడుస్తూ ప్రార్థన చేస్తూ నేనేం చేసిన అంటే ఏరియా మొత్తానికి ప్రార్థన ద్వారా కంచె వేసి పోయాను. 4వ దినం సువార్త ప్రకటించాను. సువార్త ప్రకటిస్తే దేవుని మహాకృప వల్ల చాలా సంతోషం అనిపించింది. అబ్బా, తుర్కుల మధ్యలో నేను ఒక్కరిని పోయి నిలబడి స్థిరంగా ఇక్కడ సువార్త ప్రకటించాను వీళ్ళకి. అంటే నా సువార్త ఎట్లా అంటే జస్ట్ పాంప్లెట్స్ ఇవ్వడం కాదు. మీ దగ్గర ఒకవేళ కూర్చుంటే, మీ దగ్గర కొన్ని గంటలైనా కూర్చుంటా, ఒక 20 నిమిషాలైనా కూర్చొని మీకు నా దేవుని గురించి ఖచ్చితంగా చెప్తాను. 1-on-1 ఫేస్ టు ఫేస్ ఇవాంజలిజం అంటారు దాన్ని. నేను అది చేస్తాను, నాకు అది ఇష్టం. అయితే నేనేం చేశాను, 4th day మొత్తం మంచిగా తిరిగాను. 5th day అదే ఆసక్తితో బయలుదేరినప్పుడు ఏం జరిగిందంటే, సాయంత్రం దగ్గర దగ్గర 6-6:30 అవుతుంది. అనుకుంటూనే ఉన్నాయి, సరేలే ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇంకొక 4 యవనస్తులది గ్రూప్ కనబడింది. సరేలే పోతూ వీళ్ళని కూడా టచ్ చేద్దాం. और क्या भाई సలాం వాలేకుం అన్నా, వాలేకుం సలాం భయ్యా అన్నాడు. అది ఇది మాట్లాడుతూ క్రీస్తు గురించి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే వాళ్ళు అన్నారు డైరెక్ట్గా, తుమారా నామ్ క్యా హై భయ్యా అన్నాడు. రయీస్ పాల్ అన్న. పడవల్లని కొడుతుంటే నేనన్నా, ఎందుకు కొట్టినావురా భయ్య అన్న. ఎందుకు కొట్టినావా, ఎక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నావు, జ్ఞానం లేదా అబే నీకు అన్నాడు. అంటే హిందీలో గలీజ్గా ఉంది, ఇంకా ఇది తెలుగులో స్పష్టంగా మంచిగా మాట్లాడుతున్నా. అయితే ఇంకా ఘోరంగా తిట్టి కొట్టడం మొదలు పెడితే 4 పోయి 8 అయ్యారు, 8 పోయి 20 అయ్యారు, 20 పోయి 60 మంది దాకా అందరు కొట్టడం మొదలు పెడితే నా దేహం మీద ఉన్న అన్ని బట్టలు చింపేదాకా నాకు కొట్టారు. కొట్టిన దెబ్బలకి సహించలేక లాస్ట్కి మరలా మా బాబు వాళ్ళ రూమ్కి పోయి కామ్గా పోయి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే లేచి మళ్ళీ సువార్తకి పోదామంటే ఎలా కొట్టారంటే, నా నాలుక కట్ అయిపోయి లోపల నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది, ముక్కు నుంచి రక్తం స్టార్ట్ అయింది. ఇది మొత్తం నా ఫేస్ ఇప్పుడే ఉబ్బిపోయిన ఫేస్ లాగా ఉంటుంది, ఇంకా ఉబ్బిపోయి డైరెక్ట్గా ఇంత మొత్తం లావ్ అయిపోయిండే ఫేస్. నా నడుము దగ్గర నా వీపి మీద ఇంత పెద్ద గడ్డ అయిపోయిండే. నా కాళ్ళకి ఏమో ఏమంటారు లేవడానికి పరిస్థితి లేదు, చేతేమో ఫ్రాక్చర్ అయిపోయింది. అవన్నీ జరిగినాయి. నాకు జరిగితే ఏడ్చుకుంటూ నేనన్నా, దేవా నువ్వు నాకు కళ చూపించినావు, దర్శనాన్ని ఇచ్చినావు. నీ దర్శనం ప్రకారంగా నేను విధేయత చూపించడానికి నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముస్లిం సహోదరుల మధ్యలో నేను వచ్చి సువార్తని ప్రకటిస్తే నువ్వు నా పరిస్థితి ఇలా చేస్తావా? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వు లాజర్ని 3వ దినం తిరిగి మరలా లేపావు. రక్త సంబంధించిన స్త్రీని నీ వస్త్రాన్ని ముట్టి నువ్వు స్వస్థపరిచావు. అప్పుడే నీ వస్త్రాన్ని ముట్టింది స్వస్థపరిచావు. నీ మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి, నా పరిస్థితి, నేను అందరినీ వదులుకున్నా. నా భార్య నన్ను వదిలేసింది, నా కొడుకు నన్ను వదిలేసినాడు, ఇక్కడ వచ్చి నేను దెబ్బలు తింటున్నాను, అన్నీ జరుగుతున్నాయి. అప్పట్లో కోట్ల ఆస్తికి వారసుడిని, ఇప్పుడు చూస్తే ₹1 ఒక చిల్లి గవ్వలేదు. కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నా కుటుంబ సభ్యులే నాకు చంపాలని చూస్తున్నారు. మా కమ్యూనిటీ మెంబర్సే నా మీద దగ్గర దగ్గర 10 నుంచి 20 లక్షల దాకా బహుమతి పెట్టారు, ఎవరైనా నన్ను చంపితే వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తామని. ఏం తండ్రి, నేను నీ గురించి సువార్త ప్రకటిస్తే ఇదే నా పరిస్థితిని ఏడ్చుకుంటూ అదే నేల మీద పడుకొని నాకు ఏం చేస్తో నాకు తెలియదు అని 3 o'clock మధ్యాహ్నం నేను ఏడ్చుకుంటూ ప్రార్థన మొదలు పెడితే 5:30కి నా బాడీ నుంచి ఒక ధూపం రూపం లాంటిది ఏదో ఒకటి వచ్చి మొత్తం బాడీ హీల్ అయిపోయింది. చూస్తే నాలుక సెట్ అయిపోయింది, వీప్ మీద గడ్డ కరిగిపోయింది, కాళ్ళు చూస్తే ఏదైతే ఫ్రాక్చర్ అయ్యిండే అది సెట్ అయిపోయింది, చేతి సెట్ అయిపోయింది. నేను షాక్ అయిపోయి వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చిండు కదా, నేనే మర్చిపోయాను. వేరే వాళ్ళ కోసం, ఎంతోమంది కోసం నేను ప్రార్థన చేస్తే గర్భఫలం లేని వాళ్ళు గర్భం పొందారు. ఈ మధ్యలో మొన్ననే ఒక 2 months బిఫోరే
డిసెంబర్ నెలలో నేను ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళు ఏమంటే మన క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఇద్దరు ఫోన్ చేశారు. ఇద్దరు ఫోన్ చేసి దేవుని మహాకృప వల్ల సార్ మీరు ప్రేయర్ చేశారు, మేము ఇక్కడ హీలింగ్ పొందాము సార్ అంటే చాలా సంతోషం అనిపించింది. కువైట్ నుంచి ఒక సిస్టర్, బ్రదర్ మీరు ఆ రోజు మాకు ఆన్లైన్లో ఫోన్ చేశారు కదా, మీరు 14 years నుంచి నాకు పిల్లలు లేరు కానీ మీరు ఆ రోజు ప్రార్థన చేశారు, నేను ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్ అన్నాయా అన్నది. అలాంటి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అయ్యో తండ్రి నేను అందరి కోసం నా స్వస్థత కోసం నేను ప్రార్థిస్తే ప్రతి ఒక్కరికి స్వస్థపరిచావు కదా, నేనేం మర్చిపోయాను, నన్ను క్షమించు దేవా అని మరలా వెళ్ళిపోయి దగ్గర హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో 27 days వార్త ప్రకటించాను. 27 daysలో దగ్గర 4 times నేను ముస్లిం సహోదరుల మధ్యలో ఘోరంగా దెబ్బలు తిన్నాను. అయినా కూడా అది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు తెలుసు ఏదైతే నేను క్రీస్తు కోసం నేను పనిచేస్తే అది ఏది కూడా వృధా కాదు. అక్కడ పరలోకంలో నాకు కిరీటాలు ఉంటాయి దానికోసం. హల్లెలూయా. కాబట్టి దేవుని పట్ల విధేయత చూపించడం నిజమైన ఆరాధన. అంటే ఎలా అయితే ఇసాకుని బలి ఇవ్వడానికి అబ్రహాం తయారైనరో మీరు కూడా అలాంటి విధేయత మీరు చూపిస్తూ మీరు మీ పిల్లలకి బలి ఇవ్వమని చెప్తలేము, కానీ దేవుని వాక్యం పట్ల విధేయత చూపించండి. దేవుని పట్ల మీరు విధేయత చూపించండి. ఎందుకంటే దేవుని పట్ల విధేయత చూపించడం కూడా నిజమైన ఆరాధన. 4వది దేవుని చిత్తం చేయడం నిజమైన ఆరాధన. దేవుని చిత్తం చేయడం నిజమైన ఆరాధన అంటే ఎవరైనా మత్తయి సువార్త లేదంటే మొదటి తెస్సలోనియన్స్ 4వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదువుతారా? మొదటి తెస్సలోనియన్స్ 4వ అధ్యాయం 3వ వచనం. మీరు జారత్వముకి దూరంగా ఉండటమే దేవుని చిత్తము. ఏముంది దేవుని చిత్తం? మీరు జారత్వంకి దూరం ఉండటమే దేవుని చిత్తం. హెబ్రీయులు 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడి ఉందంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? దుర్నీతిని స్వీకరిస్తాము, నీతిని ద్వేషిస్తాము. ఇప్పుడు అట్లనే ఏం తయారవుతున్నాము? దేనికి జారత్వంకి ఎలా ఉండాలి? మనం దూరంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? జారత్వంకి దూరంగా కాకుండా ఇప్పుడే చూపించాను కదా, అదే ఎగ్జాంపుల్కి మీరు దగ్గరగా అవుతున్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అంటాడు, ప్రభువా పిలిచిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు, ఎందుకంటే వాళ్ళు నా తండ్రి చిత్తం చెయ్యలేదు గనుక. ఇప్పుడు ఒకవేళ మీరు కూడా పరలోక రాజ్యంలో మీకు ఎంట్రీ కావాలంటే మీరు తండ్రి అయిన దేవుని చిత్తం చేస్తేనే మీకు పరలోకంలో ఎంట్రీ ఉంది. కానీ మీరు నిజంగా దేవుని చిత్తంలో ఉన్నారా లేదా ఒక్కసారి ఆలోచించండి సంగమా. 5వది దేవుని సువార్త ప్రకటించడం నిజమైన ఆరాధన. దేవుని సువార్త ప్రకటించడం నిజమైన ఆరాధన అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 42వ వచనం దాకా మనం చదివితే, దేవుడు దారిలో పోతుండగా సామర్య స్త్రీని ఒక బావి దగ్గర కలిసి సామర్య స్త్రీని ఏం అడుగుతాడు? ఇదే నీళ్ళు అడుగుతాడు. దేని కొరకు? బిడ్డ నాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇవ్వు అంటే, మీలాంటి మనుషులు మా దగ్గర ఇంతకు మా నుంచి దూరంగా ఉంటారు కదా, మాకు వ్యతిరేకంగా ఉంటారు కదా అని సామర్య స్త్రీ పలుకుతే, సామర్య స్త్రీకి ప్రభు ఏమంటాడు అప్పుడు? నేను ఏదైతే జలం నీకు అడుగుతున్నాడో అది ఖాళీ దాహమే తీరుస్తుంది, కానీ నేను ఇవ్వబోయే జలము జీవజలము. దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవ జలం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? నిత్య జీవ జలము. దేవుడు సామర్య స్త్రీ ఒక్కరున్నప్పుడే సువార్త ప్రకటించినప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది పాస్టర్సు ఫోన్ చేసి మనం అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? సార్ మీ చర్చ్లో ఎంత మెంబర్స్? సార్ 50 members. సారీ సార్, మేము 500 members ఉంటేనే వస్తాము. యేసు ప్రభునే తనకు తగ్గించుకున్నప్పుడు ఏ గొట్టం కాడు అవసరమా? అలాంటి పాస్టర్స్కి నేను అట్లనే వాళ్ళు నా కోసం గొట్టం కాలే. ఒక్కరున్నా సువార్త ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉండాలి సంగమా. ఎందుకంటే ఒక మాట చెప్తున్నా,
మీ ఉదాహరణ ద్వారానే చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరందరు రక్షింపబడిన వాళ్ళు అనుకోండి. మీరు రక్షింపబడ్డారు, మీరు పరలోక రాజ్యంకి వారసులుగా తీర్చబడ్డారు. కానీ మీ కుటుంబంలో కొందరు రక్షింపబడలేదు. మీ కుటుంబం వదిలేయండి, మీ ఇంటి పక్కలో వాళ్ళు రక్షింపబడలేదు అనుకోండి. వాళ్ళు రక్షింపబడలేదు, వాళ్ళకు మనం సువార్త చెప్పలేదు. ఇప్పుడు రేపటికి మీరు చనిపోయారు అనుకోండి, మీ పేరు పద్మ అనుకోండి, మీరు రక్షింపబడిన వాళ్ళు. మీ పక్కలో లక్ష్మి ఉంది, సున్కలమ్మ ఉంది. మీరు లక్ష్మి దగ్గర పోతారు, ముచ్చట్లు మాట్లాడుకుంటారు. మీ ఇంట్లో సడన్గా కారం అయిపోయింది, కారం అడగనికే పోతారు. కారం అడిగేటప్పుడు కొన్ని ముచ్చట్లు మాట్లాడుకొని ఏం చేస్తారు, మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మరలా పోతారు లక్ష్మి దగ్గరికి. ఏ లక్ష్మి, కొంచెం మిరపకాయ అయిపోయిందే ఇవే ఇస్తుంది. కొంచెం కొత్తిమీర అయిపోయిందే ఇవే అంటే ఇస్తుంది. కరివేపాకు అయిపోయిందే ఇవే అంటే ఇస్తుంది. కొత్తిమీర అడుగుతారు, కరివేపాకు అడుగుతారు. లాస్ట్కి సున్కలమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైతే అత్త కోడల మధ్యలో ఏదైతే గొడవ జరిగిందో దాని గురించి వివరణ కూడా ఇచ్చుకుంటారు. అవన్నీ ఇచ్చుకుంటూ ఏం చేస్తారంటే, ఒక్కసారి మీరే చనిపోయారు అనుకోండి. పద్మగారు ఇప్పుడు చనిపోయారు. ఆ పద్మగారు చనిపోయినప్పుడు ఏం జరిగింది, హాయిగా కాలు మీద కాలు వేసుకొని పరలోకంలో కూర్చుంది. సడన్గా కొన్ని వారాలు గడిచిన తర్వాత పద్మగారు పక్కలో ఉన్న లక్ష్మి గారు కూడా చనిపోయారు అనుకోండి. చనిపోయి వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు నరకంలో, అగ్నిగుండంలో కాల్చబడుతుంటే మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని పైన నుంచి సడన్గా ఇక్కడ లక్ష్మి ఉందనుకోండి, మన పద్మమ్మ గారు హాయిగా కాలు మీద కాలు వేసుకొని అక్కడ చూస్తుంటే పద్మగారు సడన్గా చూశారు ఎవరిని, లక్ష్మి గారిని. ఎక్కడ, నరకం వైపు. అప్పుడు నరకం అగ్నిగుండంలో వేయబడుతున్న, కాల్చబడుతున్న లక్ష్మి అంటది, ఓ సే పద్మ, ఏం చేస్తున్నావే? నా దగ్గర వచ్చి కొత్తిమీర అడిగినావు, కరివేపాకు అడిగినావు, మిరపకాయలు అడిగినావు, కారం అడిగినావు, ముచ్చట్లు మాట్లాడుకున్నావు, సున్కలమ్మ గురించి మాట్లాడుకున్నావు, అవన్నీ చేసినావు. కానీ ఒక్కసారి కూడా వచ్చి నీ దేవుని గురించి సువార్త ప్రకటించలేదే. ఒకవేళ నువ్వు నాకు కూడా సువార్తని ప్రకటిస్తే నీతో పాటు నేను కూడా హాయిగా కాలు మీద కాలు వేసుకొని పరలోక రాజ్యంలో నీతో పాటు పక్కలో కూర్చొని ముచ్చట్లు వేసుకుంటుండే కదా, నీ దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తుండే కదా అని అంటే బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. దానికోసమే చెప్తున్న, సమయం పోలేదింగా. సమయం, ద టైమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఆ సమయం మీ చేతిలోనే ఉంది. మీ ఇంటి పక్కలో ఎవరికైనా ఇప్పుడు కూడా మీరు సువార్తని అందించలేకపోతే ఎప్పుడైనా మీ హృదయాల్లో మార్పు తెచ్చుకొని ఆ ముచ్చట్లు ఆపుకొని దేవుని పని చేయండి. ఎందుకంటే సువార్త ప్రకటించడం కూడా నిజమైన ఆరాధన. ఆరోది, దేవుని గణపరచడం నిజమైన ఆరాధన. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడి ఉందంటే, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుస్తురు గాని తన హృదయం నా నుండి దూరంగా ఉంది. ఇప్పుడే చెప్పిన నామకర్ద క్రైస్తవులుగా ఉన్నారా సంగమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు వచ్చేటప్పుడు ఆదివారం క్రైస్తవులుగా ఉన్నారా, లేదంటే 365 days క్రిస్టియన్గా ఉన్నారా? ఎందుకంటే దేవుని గణపరచడం కూడా నిజమైన ఆరాధన. దేవుని గణపరచడానికి మనం ఏం చేయాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక చిన్న స్టోరీ చెప్పేసి, ఒక చిన్న లాస్ట్ పాయింట్ ఉంది, అది చెప్పేసి ముగించేస్తా. ఎందుకంటే మీ దగ్గర కూడా ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. మళ్ళీ అందరు గురాయించి నన్నే చూస్తారు, ఏం సార్ తిండి టైంకి మేము షుగర్ బీపీ పేషెంట్స్ కూడా ఉన్నామని. గనుక ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, ఒక మదర్ గారు, ఒక అమ్మగారు వాళ్ళ కొడుకుని చిన్న ఉన్నప్పటి నుంచి దేవునిలో ఎదగడం నేర్పిస్తారు. పిల్లోడు కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్లోడు ఏం చేస్తాడంటే, మమ్మీ నాకు డైరీ మిల్క్ కావాలి మమ్మీ అంటాడు. అన్న తర్వాత ఆమె ఏమంటుందంటే, బిడ్డ నేనేం చెప్పినా, ఏదన్నా అడిగితే దేవుణ్ణి అడుగుమన్నానా? ఆయన ఏం చేస్తాడు, ప్రేయర్ రూమ్లో పోతాడు. అబ్బాయి ప్రేయర్ రూమ్లో పోయి మోకాల మీద కూర్చొని చేతులు జోడించి, జీసస్ డాడీ ఐ వాంట్ డైరీ మిల్క్ అంటాడు. ఆ మాట వింటుంది ఎవరు? వాళ్ళ అమ్మగారు. వినేసి, నా దేవుణ్ణి అడుగుతున్నాడు కదా, కామ్గా పోయి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. ప్రేయర్ గది నుంచి బయటికి వచ్చిన ఎంబడిని చూస్తే దాని మీద ఏముంది,
డైరీ మిల్క్ ఉంది. డైరీ మిల్క్ ఉన్నప్పుడు మమ్మ జీసస్ డాడీ హ్యాస్ గివెన్ మీ డైరీ మిల్క్, జీసస్ డాడీ నాకు డైరీ మిల్క్ ఇచ్చాడు అంటాడు. అబ్బా సంతోషం. మరలా ఒక వారం గడిచిన తర్వాత మమ్మ నాకు చికెన్ బిర్యానీ తినాలని అనిపిస్తుంది అంటాడు. జీసస్ డాడీని అడుగు అంటది. మళ్ళీ పోతాడు, మోకాల మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అండి చికెన్ లేదని వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి చికెన్ తెప్పించి బిర్యానీ చేసేస్తుంది. చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఇది కూడా రెడీ. మమ్మీ జీసస్ డాడీ నాకు ఇది ఇచ్చిండు అంటాడు. సంతోషం. 3వ వారం పోతుంది. పోయిన తర్వాత మమ్మ నాకు ఒక బైసైకిల్, ఒక చిన్న టాయ్ సైకిల్ కావాలి అంటాడు. సరే నువ్వు జీసస్ డాడీని అడుగు అంటాడు. మళ్ళీ పోయి ప్రేయర్ గదిలో కూర్చుంటాడు. గంటలు కూర్చుంటాడు. దాని లోపల వాళ్ళ డాడీ తీసుకొని వచ్చి ఇక్కడ వరండాలో పెట్టేస్తాడు. వావ్ మమ్మీ జీసస్ డాడీ నాకు ఇప్పుడు బైసైకిల్ కూడా ఇచ్చిండు. చూసినావా బేటా, నువ్వు దేవుని దగ్గర ఏది అడిగితే దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేసిండు, అబ్బాయికి ఇవ్వడానికి సిద్ధంగా ఎవరిని చేసిండు, వాళ్ళ అమ్మగారిని. కానీ వాళ్ళ అమ్మగారి చిన్నప్పటి నుంచి ఏం నేర్పించింది, దేవుణ్ణి గణపరచడం నేర్పించింది, దేవుణ్ణి అడగడం నేర్పించింది, దేవుని దగ్గర మోకరించడం నేర్పించింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మోకరిస్తామో వేరే వాళ్ళ దగ్గర మోకరించడం దేవుడు మనకు ఎప్పుడు చేయడు. గనుక ఒక్కసారి మళ్ళీ అదే అమ్మగారికి ఏమవుతుందంటే సడన్గా దులుపుతుండగా సడన్గా అబ్బాయి వస్తాడు. మమ్మీ అంటే పో చెప్తున్నా కూడా కానీ పడల్లని కొట్టేస్తుంది. పని చేస్తుంటుంది. కొన్నిసార్లు అమ్మ వాళ్ళు ఉంటారు కోపంగా. ఆ సమయంలో పిల్లలు పోయి సతాయిస్తే అది కామనే అది. కాబట్టి ఆ పడల్లని కొట్టేస్తుంది వాళ్ళమ్మ. కొట్టినప్పుడు ఆయన ప్రేయర్ గదిలో పోయి జీసస్ డాడీ నాకు నా అమ్మ కొట్టింది కనుక ఈరోజు మా అమ్మది చేతి తీసేయమంటాడు. వామ్మో, ఇప్పుడు ఏం కావాలి అక్కడ, ఇప్పుడు ఏం కావాలి అంటే జీసస్ డాడీ ఇప్పుడు ఆమె చేతి తీసేయాలి కదా. జీసస్ డాడీ తీస్తాడా తీయడా చెప్పండి అందరూ. తీయడా. కానీ ఈ సంఘటనలు తీసిండు. ఏం చేసిండంటే, ఎలా తీసిండంటే ఆమె దులుపుతుండగా సడన్గా బాడీ ప్యారలైజ్ అయిపోతుంది, ఆ హ్యాండ్ ప్యారలైజ్ అయిపోతే పడల్లని పడిపోతుంది. ఇదేమైంది అబ్బా అని అనుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఫోన్ చేసి వాళ్ళ భర్తకి ఫోన్ చేసి, అండి నాకేమో జరిగింది, నాకు అర్థం అవుతలేదు, జల్దీ మీరు ఇంటికి రండి అంటే, ఏమైంది, సడన్గా నా చేతి పడిపోయింది, లేపనికి వస్తలేదు, ఇబ్బంది అవుతుందంటే సరేలే అని జల్దీ బయలుదేరేసి ఇంటి దగ్గర వస్తాడు. ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా అన్ని హాస్పిటల్స్ తిప్పుతాడు. దగ్గర 2-3 వారాలు అన్ని హాస్పిటల్స్ తిప్పితే ప్రతి ఒక్కరి దగ్గర నార్మల్ రిపోర్టే అంటారు. ప్యారలైజ్ అనేది ఏం లేదు, ఎందుకు అవుతుంది ఇది అంటారు. అది ఎలా సాధ్యము, ఇక్కడైతే చేతెత్తనికి వస్తలేదు, ఏమో సార్ అంటే లాస్ట్కి పాస్టర్స్ గుర్తుకొస్తారు ఆ అమ్మకి. అరే ఒకసారి పాస్టర్ దగ్గర పోయి ప్రేయర్ చేయించుకుందామని. ప్రేయర్ చేయించుకోవడానికి చాలామంది పాస్టర్స్ దగ్గర పోతే ఒక హీలింగ్ మినిస్ట్రీలో ఉన్న పాస్టర్, నాలాంటి పాస్టర్ ఒకడు, ఆ పాస్టర్ దగ్గర వెళ్తారు. ఆ పాస్టర్ ఏం చేస్తారంటే ఆయన వాళ్ళ అమ్మ తల మీద చేతి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు సిచ్యువేషన్ చూపిస్తాడు. వాళ్ళ అమ్మగారు దులిపేటప్పుడు ఈ అబ్బాయికి పడల్లని కొట్టింది, ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ అమ్మ చేతి పడిపోవాలని నా దగ్గర ప్రార్థన చేసిండు, అదే అబ్బాయి దగ్గర పోయి ప్రార్థన చేయించుకోమనుడు, నేను హీల్ చేస్తా అని దేవుడు అంటాడు. అయితే ఆ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తుండగా దేవుడు బయలుపరిచిన మాటలు, ఎందుకంటే నేను ఒకటే అంటాను, దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నాడో పాస్టర్ అదే మాట్లాడాలి, కానీ గొట్టం మాటలు మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు చాలామంది పాస్టర్స్ గొట్టం మాటలే, అన్ని డబ్బా మాటలే. ఈ కర్చీఫ్ తీసుకో నీకు స్వస్థపరుస్తాడు. ఏం రాబోయ్ కర్చీఫ్ ఇస్తున్నావు, అపోస్తలైన పౌలావా నువ్వు? నా ఇది తీసుకొని పోండి, నా ఏమంటారు అది నూనె డబ్బా, ప్రేయర్ ఆయిల్ తీసుకోపోండి అని అమ్ముతారు. ఒకవేళ నువ్వు అమ్మడానికి సిద్ధంగా ఉంటే చెప్పు రాబోయ్ తీసుకొని పోతాం, కానీ ద్రోహం చేసి ఎందుకు అమ్ముతున్నావు? ప్రేయర్ ఆయిల్ రాసుకున్న తర్వాత కూడా చాలామందికి హీల్ కాకుంటే చాలామంది విశ్వాసం దెబ్బతింటుంది. కనుక ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత అమ్మగారు ఏం చేస్తారంటే అమ్మగారికి చెప్తారు, అమ్మ మీరు మీ కొడుకుకి ఏమైనా కొట్టారా? అవును 3 వారాల క్రితం నేను కొట్టాను, మీకు ఎట్లా తెలుసు? దేవుడు నాకు బయలుపరుస్తున్నాడమ్మా, నేనైతే ఖాళీ ప్రార్థన చేయగలుగుతున్నాను, కానీ ఎప్పుడైతే నువ్వు నీ కొడుకు దగ్గర పోయి ఆయనకి చెప్పు, మోకాల మీద కూర్చొని నా కోసం ప్రార్థించు బేటా, నాకు దేవుడు స్వస్థపరుస్తాడంటే దేవుడు అప్పుడే స్వస్థపరుస్తాడు చూడమ్మా అన్నాడు. అవునా అని ఇమ్మీడియట్గా ఇంటి దగ్గర చేరుతారు. చేరిన తర్వాత వాళ్ళ అబ్బాయిని ఒడిలో కూర్చోపెట్టుకొని, బేటా మీ జీసస్ డాడీ దగ్గర అడుగుతావా, మీ మమ్మీ చాలా ఇబ్బందిలో ఉంది, నాకు చేతి లేపనికి వస్తలేదు. అయ్యో మమ్మీ నీకు, ఇప్పుడు పిల్లలు ఎంత అమాయకంగా ఉంటారు,
చిన్న పిల్లలు ఎంత అమాయకంగా ఉంటారు. వాళ్ళ అమ్మకి ఏమైనా జరిగితే ఏ పిల్లోడికైనా ఇష్టం ఉంటుందా? కోపంలో అంటారు కానీ హృదయంలో ఉండదు. అయితే ఆ అబ్బాయి డైరెక్ట్గా, మమ్మీ జీసస్ డాడీకి నేను అడుగుతాను, నా జీసస్ డాడీ నాకు క్యాడ్బరీ ఇచ్చిండు, చికెన్ బిర్యానీ కూడా ఇచ్చిండు, బైసైకిల్ కూడా ఇచ్చిండు, ఇప్పుడు నీ చేతి కూడా మంచి చేస్తాడు, నేను జీసస్ డాడీని అడిగి వస్తా అంటే మోకాల మీద కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుని మహాకృప వల్ల వాళ్ళ అమ్మగారు ఈయన ప్రార్థన ద్వారా, ఎవరు పాస్టర్ ద్వారా కాలేదు కానీ ఎవరి ప్రార్థన ద్వారా అయింది? వాళ్ళ కొడుకు ప్రార్థన ద్వారానే స్వస్థపరచబడింది. గనుక ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో అప్పుడు ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. కానీ మన విశ్వాసం, వాళ్ళ అమ్మగారు ఏం చేశారు? దేవుని గణపరచడానికి నేర్పించారు. ఏం చెప్పించారు? తనకు తను తగ్గించుకుంది, దేవుని గణపరిచింది. ఇక్కడ చెప్పొచ్చు కదా, చూసినావా నువ్వు నన్ను అడిగితే నేను ఇచ్చినా కదా, కానీ అక్కడ చేయలేదు. ఎవరిని హెచ్చించింది? దేవుడిని హెచ్చించింది. గనుక దేవుణ్ణి గణపరచడం కూడా నిజమైన ఆరాధన. లాస్ట్ది దేవుని మహిమ పరిచే క్రియలు చేయడం నిజమైన ఆరాధన. దేవుని మహిమ పరిచే క్రియలు అంటే, ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, ఒక చిన్న యవనస్తులు, నేను 100 సాక్ష్యం విన్న సంఘటన చెప్తాను. ఒక యవనస్తుడు ఒక సంఘ కాపరి స్టేజ్ మీద నిలబడి బోధిస్తుండగా బోధ అయిపోయిన తర్వాత ఆ సంఘం ఏదైతే ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తుందో ఆ ఆర్థిక సమస్యల గురించి సంఘ కాపరి మాట్లాడుతుంటారు. సంఘ కాపరి అంటారు, మీరు ప్రతి నెల 10వ భాగం ఇస్తున్నారు, చాలా సంతోషమే, కానీ కొన్ని విషయాలలో మన సంఘము కొన్ని ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తుంది. కనుక ఒకవేళ మీకు ఏదైతే దేవుని కోసం శ్రేష్టమైన అనిపిస్తే మీరు ఈ సంఘం కోసం చేయవచ్చు అని అంటే, ఆ అబ్బాయికి ఆ మాట హృదయానికి తట్టుతుంది. అయితే ఆ అబ్బాయి జస్ట్ రీసెంట్గానే జాబ్ జాయిన్ అయింటాడు. జాబ్ జాయిన్ అయిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే, సరేలే నేను కూడా దేవుని కొరకు నేను ఏదైనా ఇవ్వాలని. అంతా అయిపోయిన తర్వాత అందరు పోతుండగా లాస్ట్కి ఒక 500 చెక్ రాసేసి పాస్టర్ గారికి ఇస్తాడు. పాస్టర్ గారు, నేనైతే నా దగ్గర అంతా అయితే లేదు, కానీ నాకు దేవుని కోసం శ్రేష్టమైనది మీరు అన్నారు కదా, ఇది శ్రేష్టమైనది నేను అనుకొని మీకు ఇస్తున్నాను, ఇది శ్రేష్టమైనదేనా అని అడుగుతాడు. బాబు, ఒకవేళ మీకు శ్రేష్టమైనది అనిపిస్తే అది శ్రేష్టమైనదే అంటాడు పాస్టర్ గారు. అవునా అని మరలా పాస్టర్ చేతి నుంచి గుంజుకొని మళ్ళీ జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నెక్స్ట్ వారం వస్తాడు. నెక్స్ట్ వారం వచ్చేసి ఆ 500 చెక్ని 5000 చేస్తాడు. 5000 చేసేసి ఏం చేస్తాడంటే, మరలా అంతా అయిపోయిన తర్వాత చర్చ్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి పాస్టర్ దగ్గర పోయి, పాస్టర్ గారు, ఇప్పుడు నేను 5000 ఇస్తున్నా, ఇది శ్రేష్టమైనదేనా దేవుని కొరకు నేను ఇస్తుంది? బాబు, నీకు అది శ్రేష్టమైనదే అనిపిస్తే అది శ్రేష్టమైనదే అంటాడు. ఆ మాట విన్న తర్వాత మరలా గుంజుకొని సారీ పాస్టర్ గారని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. పాస్టర్ గారు షాక్, ఇదేంట్రా భయ్, చెక్ ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు, జోబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఇచ్చిండు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక 2 వీక్స్ దాకా ఆయన అయ్యాడు. మళ్ళీ ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు పాస్టర్ దగ్గర. పాస్టర్ గారు, మీరు ఆ రోజు అన్నారు కదా, దేవుని కార్యం కోసం మీకు ఏదైతే శ్రేష్టమైనది అనిపిస్తుందో అది మీరు ఇవ్వండి అని. కానీ నాకు అప్పుడు 5000తో నాకు మంచి అనిపించలేదు, దేవుని కోసం ఇంతే ఇస్తున్నానా నేను అనిపించింది. కానీ మొన్ననే నా జీతం పడింది, 52,000 నాకు జీతం వచ్చింది. దాని లెక్క ప్రకారం 10వ భాగం తీస్తే 5,200 అవుతుంది. కానీ నేను నా మొదటి జీతం కనుక ఈ 52,000లో 2,000 నా పాకెట్ మనీకి పెట్టుకొని ఈ 50,000ది చెక్ మీకు ఇస్తున్నాను. ఇప్పుడైనా నాకు శ్రేష్టమైన ఇప్పుడు అనిపిస్తుంది కనుక ఇప్పుడు మీరు తీసుకోండి అని అప్పుడు ఇస్తాడు. అప్పుడు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు? దేవుని మహిమపరచడానికి ఈ క్రియని చేసిండు. ఈ క్రియ చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు ఆయన లైఫ్లో ఏం చేయాలి? ఆయనకు మహిమపరచుకోవడానికి దేవుడు ఏం చేసిండు తెలుసా? 2 నెలలు కూడా కాలేదు, ఆయనకు జాబ్లో ప్రమోషన్ వచ్చేసి 3rd మంత్లోనే ఆయన శాలరీ 1,32,000 అయింది. దేవునికి మహిమపరచడానికి ఆయన ఏం చేసిండు? మొట్టమొదటి జీతం హృదయపూర్వకంగా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేసిండు? బిడ్డ, నువ్వు నాకు ఇస్తావా?
నేను నీకు ఇస్తాను, నాకు మహిమపరచడానికి నువ్వు ఇచ్చినావు కదా, నా ద్వారా నువ్వు నా మహిమపరచబడాలి, అందరికీ తెలియాలి, నీ సాక్ష్యం గట్టిగా నిలబడాలని దేవుని మహాకృప వల్ల 3 నెలల్లోనే 1,32,000 ప్రమోషన్ వచ్చేసింది. 3 మంత్స్ తర్వాతనే ఆయనకు ఎంత శాలరీ వచ్చింది? 1,32,000. ఆ 1,32,000 ప్రకారంగా దశభాగం తీస్తే ఎంత అవుతుంది? 13,200 అవుతుంది, 13,200 అవుతుంది. కానీ ఆ అబ్బాయి ఏం చేసిండు తెలుసా? దేవుని ద్వారా వచ్చిన ఈ డబ్బు కనుక ఈ దశభాగ రూపంలో నేను ప్రతి నెల 13,000 ఇయ్యను పాస్టర్ గారు, పైన ఉన్న 32,000 ప్రతి నెల ఇస్తాను, ప్రతి నెల 32,000 ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే కొత్త నిబంధన ప్రకారం దశభాగం అనేది లేదు, ఏదైనా ఇస్తే ఫ్రీ విల్ ఆఫరింగ్, ఏది ఇచ్చినా హృదయపూర్వకంగా ఇవ్వాలి. వాట్ ఎవర్ యు గివ్ హోల్ హార్టెడ్లీ. దశభాగం అంటే 10% ఇస్తే సరిపోతుందా? 100 రూపాయలు మనం సంపాదిస్తున్నాం, 10 రూపాయలు ఇస్తే అంటే దేవునికి 10 రూపాయలు ఇస్తే సరిపోతుందా మనకు? నా ప్రకారంగా అయితే నేను ఎంత సంపాదించినా దేవునికి అంకితం చేస్తా. నాకు నవంబర్ మంత్ దాకా డబ్బులు లేవు, 1 రూపాయి లేదు, చిల్లి గవ్వలేదు. నవంబర్ తర్వాత డిసెంబర్ మంత్లో దగ్గర అన్ని దగ్గర 42 ప్రసంగాలు అయినాయి నావి. డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 25th దాకా 42 ప్రసంగాలు చెప్పాను నేను. ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ, బాంబే, బెంగళూరు. దానిపైన నాకు 2 లక్షల పైన అది వచ్చింది, ఏమంటారు, కానుక వచ్చింది. కానుక వస్తే అప్పుడు నేనేమనుకున్నా అంటే హైదరాబాద్లో ఏదైనా మంచి ఒక హాల్ తీసుకొని నేను ఒక సంఘం ఏర్పాటు చేసుకొని నేను స్టార్ట్ చేసుకుంటా అని అనుకున్నాను. దేవుని దగ్గర మొర పెడుతూనే ఉన్నాను. పెడుతుండగా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ద్వారా ఏదైతే నేను కొన్ని సంఘాలకి పోయిన తర్వాత ఇప్పుడు అమ్మగారికి నేను కొత్త, అమ్మగారి దగ్గర నేను వచ్చాను, అమ్మగారు నాకు పిలిపించారు, నేను వచ్చాను, అమ్మగారు నాకు కానుక ఇస్తారు, అది సపరేట్. కానీ ఇప్పుడు అమ్మగారు వేరే పాస్టర్స్ని కూడా పిలిచారు కదా, ఆ పాస్టర్ని నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఆ పాస్టర్ గారు ఏం చేసిందంటే, సార్ మా సంఘంకి రండి సార్, ఒక్కసారి జస్ట్ ఒక చిన్న ప్రార్థన చేసి పోండి సార్ అన్నారు. సరేలే అని విజయవాడలో ఆయన సంఘంకి పోతే దర్శనంలో అంటే కళలో నేను చూసిన పాస్టరు, ఆ చూసిన సంఘము చూసి నేను షాక్ అయిపోయాను. ఆ మాట ప్రకారంగా ఆ కళలో నేను ఏం చూశానంటే, జస్ట్ షెడ్లు వేసి ఉన్నాయి, 40-50 మంది జనాలు ఉన్నారు అక్కడ సంఘంలో, కానీ అందరు బీదోళ్ళు. ఆ బీదోళ్ళ మధ్యలో ఈయన పరిచర్య అంటే ఈయన సువార్తని ప్రకటించి అన్యుల్ని రక్షణ మార్గంలో తీసుకొని వచ్చి సంఘం ఎలా వేసాడు, 4 స్తంభాలు వేసేసి జస్ట్ పైన టీన్ది వస్తుంది కదా, ఐరన్ది వస్తాయి కదా షెడ్లు, ఆ షెడ్ వేసుకున్నాడు. సైడ్ వాల్స్ వేయడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేనప్పుడు సార్ మా సంఘం కోసం ప్రార్థన చేయండి, జస్ట్ ఇలాంటి పరదా వేసుకున్నాడు. పాపం పరదా వేసుకుంటే అప్పుడే నా జోబ్ నుంచి 20,000 తీసి నేను ఇచ్చినట్టు నేను కలలో చూశాను. ఆ సంఘంని చూసిన ఎంబడి నేను అనుకున్న, దేవా నువ్వు నాకు అప్పుడు చూపించినావు కదా, సరేలే నేను ఇప్పుడే ఇస్తున్నాను కామ్గా. ఆయన ద్వారా వచ్చిన కానుక ఎంత తెలుసా? 2,000. జస్ట్ పోయి ప్రార్థన చేసినందుకు. కానీ నేనేం చేశాను, ఆ 2,000ని ఇంకా 20,000 కలిపేసి 22,000 ఆయన చేతికి అప్పగించేశాను. అలాంటి దగ్గర 7 పాస్టర్స్కి 7 పాస్టర్స్కి 1,40,000 పంచాను. దాని తర్వాత అన్యులు విశ్వాసులు ఉంటారు కొందరు, వాళ్ళ సమస్యలు చెప్పుకున్న వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా సహాయం చేస్తే దగ్గర 52,000 వాళ్ళకు పంచాను. 1,92,000 మొత్తానికి పంచేసి దాని తర్వాత ఇలాంటి డ్రెస్సులు, దానికన్నా ముందు కొన్ని డ్రెస్సులు ఇలాంటివి కుట్టించుకున్నా. బట్టలు ఇవి ఎప్పుడు చూసినా అదే నల్ల బట్టల మీద ఉంటాడు, ఏం పాస్టర్ ఈయన, ఏం పేరేమో ఎంత పెద్ద ఉంది, ఒకప్పట్లో చూస్తే కోటేశ్వరుడు, ఇప్పుడు చూస్తే ఎప్పుడు చూసినా అదే జుబ్బా వేసుకొని వస్తాడు ఏంట్రా భయ్ అని చాలామంది మాట్లాడుకున్నారు. దానికోసమే సరేలేరా భయ్ ఎందుకు ఆ తంట అని 10 జతలు కుట్టించుకున్నా. ఆ కుట్టించుకున్న తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే నేను కర్నూలులో నా సాక్ష్యం ఇలా పంచుకున్న తర్వాత మా ఒక సహోదరుడు నాకు నెక్స్ట్ డే ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? బ్రదర్ అంటే నాకు ఎలా అంటే నేను మాట్లాడేటప్పుడు నేను ఊకే మాట్లాడను, నా దగ్గర సాక్ష్యాలు ఉంటాయి. ఎవరెవరికి ఇచ్చిన ఫోన్పే డైరెక్ట్గా తీసి చూపించాను, సాక్ష్యం చెప్పేటప్పుడు ఫోన్పే తీసి చూపించాను, వాళ్ళ ఫొటోస్ చూపించిన తర్వాత నెక్స్ట్ డే నా సహోదరుడు నాకు అడుగుతున్నాడు, బ్రదర్ నవంబర్ మంత్ దాకా మీ దగ్గర చిల్లి గవ్వలేదు, డిసెంబర్ మొత్తంలో మీకు 2 లక్షల పైన వచ్చేసినాయి, అది దానిలో కొంచెమైనా ఒక 60-70 వేలు పెట్టుకుంటే మీకు బాగుంటుండే కదా అంటే నేను ఒకటే అన్నా, దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? ఒక చెంబు నీళ్ళు ఇస్తాడు. ఈ నీళ్ళు ఇచ్చేసి డైరెక్ట్ ఏమంటాడంటే నాకు దాహం ఉంది, నాకు చెంబు నీళ్ళు ఇస్తాడు. ఆ చెంబు నీళ్ళు ఇచ్చినప్పుడు నేను ఇట్లా తీసుకొని తాగేటప్పుడు సడన్గా ఇంకో సహోదరుడు వస్తాడు, మామ నాకు కూడా దాహం అవుతుందిరా మామ, అయితే నేను ఒక్కరినే తాగుతూ సరిపోతుందా లేకపోతే వానికి అలా నేను
ఎవరికి ఇవ్వాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని నేను చెప్పిన వాడు నేను. ఒకవేళ నేను చేయకుండా మంచి ఉంటుందా? నేను అట్లా చేస్తూ అంతా మొత్తానికి జనవరి 1st వీక్లో మళ్ళీ 0కి వచ్చేసాను. జనవరి 3rd నాడు నా దగ్గర డబ్బులు మరలా 3500 నా రూమ్ రెంట్. ఆ రూమ్ రెంట్ కట్టడానికి మరలా డబ్బులు లేవు. నాకు ఫోన్ చేసి ఉండే నా సోదరుడు, కనీసం ఒక 60-70 వేలు పెట్టుకుంటే బాగుంటుండే కదా మిస్టర్ రైస్ పాల్ గారు అంటే, నేను ఒకటేనా, నేను నా దేవుని మీద ఆధారపడి ఉన్నాను. ఒకవేళ నా కుటుంబం ఒకవేళ నేను డబ్బు మీద నాకు పిచ్చి ఉందంటే కన్నీరు పెట్టుకొని మరలా నా ఇస్లాం మతంలో పోయి నా కుటుంబ సభ్యుల దగ్గర నేను కాలు పెట్టుకుంటే క్షణం కూడా పడదు, కోట్లు వస్తాయి నాకు అన్నా నేను. కానీ నేను పైసల కోసం చేస్తలేను, నాకు పైసలు అవసరమే లే. దేవుడు నాకు చూపించినాడు, ఏదైతే నాకు చూపిస్తున్నాడో అది నేను చేస్తుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఒకవేళ చనిపోయేదాకా రైస్ భాయ్ తేరేకు చర్చ్ నయ్యే, నువ్వు ఇవాంజలిస్ట్గానే వాడబడాలంటే అట్లనే కొనసాగుతా. నాకు చర్చ్ అవసరంలే. విజయవాడలో, వైజాగ్లో, ఈ హైదరాబాద్ ప్రాంతాల్లోనే కొన్ని వేల మందులు వాళ్ళ మధ్యలో నేను నిలబడి ప్రసంగాలు చేశాను. విజయవాడలో లాస్ట్ టైం పోయినప్పుడు దగ్గర ఒకటే దినంలో పొద్దున్న ఒక ప్రసంగం, మధ్యాహ్నం ఒక ప్రసంగం, సాయంత్రం ఒక ప్రసంగం. ఆ ప్రసంగాలలో ఎంతమంది తెలుసా? 4000, 2000, 5000 అంటే అక్కడ పోస్టర్స్ వేయించిండ్రు, ఎక్స్ ముస్లిం బ్రదర్ అహ్మద్ హుసేన్ ఇస్ కమింగ్ అని. ఆ ఎక్స్ ముస్లిం చూసి ఏంపడితే అబ్బా ఆయన సాక్ష్యం విన్నామని చాలామంది వచ్చేసారు. దేవుని మహాకృపని బట్టి ఈరోజు కొన్నిసార్లు ఇప్పుడు నేను అన్నా కదా, నా సహోదరుడే నాకు ఫోన్ చేసి బ్రదర్ మీరు పెట్టుకుంటే బాగుంటుండే అంటే, నా దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది, నాకు తెలుసు దేవుడు నాకు ఇస్తాడని ఆ మాట అన్నాను. అప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది, 5000 హ్యావ్ బిన్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ అని. మాట్లాడుతూ సడన్గా ఇట్లా మెసేజ్ చూశాను, స్క్రీన్ షాట్ తీశాను, నా సహోదరుడికి ఫార్వర్డ్ చేసి బ్రదర్ ఇప్పుడే మీకు అన్నాను కదా చూడండి 11:42 టైం అవుతుంది, ఇప్పుడే నాకు డబ్బు వచ్చింది. ఒక సిస్టర్ గ్రేస్ గారు, ఆమె కూడా చూస్తుంటే మంచిదే, సిస్టర్ గ్రేస్ గారు, షీ ఈజ్ అ డాక్టర్ ఫ్రమ్ కర్నూల్. ఆమె అప్పుడే నాకు 5000 ఇచ్చారు. ఆ 5000 ఇచ్చిన ఏంపడింది, ఫస్ట్ ట్యాంక్ ఫుల్ పెట్రోల్ వేయించుకున్నా, ఏం చేసినా ఫస్ట్ దానికి పోయి రూమ్ రెంట్ కట్టాను. మిగతా మిగిలిన ఒక 900 ఏమో మిగిలినాయి. 900ది కొంచెం ఒక బియ్యం వేసుకున్నా, కొంచెం నూనె పెట్టుకున్నా. ఎందుకంటే బియ్యం ఇంకా నూనె పెట్టుకుంటే చాలు, డైలీ ఒక 10 రూపాయలు పప్పు తీసుకుంటే నిన్న దినం గడిచిపోతుంది. అదే ప్రకారంగా నేను నడుచుకుంటే ఉంటాను. డైలీ నా పరిచర్య పని ఎలా అంటే, డైలీ లేచిన ఏంపడితే ఫస్ట్ నా ప్రార్థనలో నేను సమయాన్ని గడుపుతా, దాని తర్వాత సువార్తకి వెళ్ళిపోతా, లేదంటే నా క్లాస్ టైం అవుతుందంటే సెమినార్కి వెళ్ళిపోతా, క్లాస్కి వెళ్తా, లేదంటే సువార్త ప్రకటిస్తూనే ఉంటా. ఒకవేళ పైసలు లేవంటే ఏదో ఒక రోజు ఎవరికి కనబడకూడదని ఆ రోజు పోయి ఏదో ఒక హోటల్లో పని చేసుకొని అయినా మళ్ళీ ఒక 500 సంపాదించుకొని మళ్ళీ ఒక 2 days ఆహారం మనకు ఉంటుందని ఆ ప్రకారంగా కూడా పనిచేసే దినాలు ఉన్నాయి నావి. కానీ దేవుని మహాకృప వల్ల డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా దేవుడు నాకు ఒక్క దినం కూడా దేవుని పని తప్ప వేరే పని చేయడానికి అవకాశమే ఇవ్వలేదు. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఈ బాటిల్స్ మీరు చూసింటారు, ఇప్పుడు మీరు అనుకుని ఉంటారు ఈ బాటిల్స్ ఎందుకు పెట్టుకున్నారు, ఈ మొంబత్తి ఎందుకు పెట్టుకున్నారు. బ్రదర్ ఒకసారి ఇక్కడ రండి. ఇప్పుడే నేను అన్నా కదా పాస్టర్స్, చాలామంది పాస్టర్స్ మన గుట్టంగాళ్ళు ఉన్నారని. ఆ గుట్టంగాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా? పెద్ద జస్ట్ ఒక వచనం తీసుకుంటారు, పెద్ద స్టోరీ నారేషన్ ఇస్తారు, నారేషన్ ఇచ్చేసి పెద్ద స్క్రీన్స్ వేసుకొని మా కర్నూలు ప్రాంతంలో కానీ చాలా ఊర్లలో కానీ పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని చేయండి బ్రదర్, పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని వాక్యం బోధిస్తుంటారు. కానీ వాక్యం బోధించిన తర్వాత ఆ స్క్రీన్లో ఉన్న పాస్టర్ని మీరు కలవగలుగుతారా? లేదు. పుల్పిట్ మీద నిలబడి ఏదైతే ఇలాంటి చిన్న సంఘాలు ఏదైతే నడిపిస్తున్నారో అలాంటి వాళ్ళు దగ్గర, ఎందుకంటే దేవుని సత్యం అక్కడ ఉంది, దేవుని వాక్యం అక్కడ ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని పిలుపు అక్కడ ఉంది. కనుక అలాంటి వాళ్ళ దగ్గర పోయి మనం కూర్చొని వాక్యం వింటే వాక్యంలో మనం కూడా ఎదుగుతాం, ఆ సంఘం కూడా అభివృద్ధి పొందుతుంది. ఆ సంఘం అభివృద్ధి పొందితే ఏమవుతుందంటే మీరు కూడా అభివృద్ధి పొందేలా అవుతారు. కానీ అభివృద్ధి పొందిన ఇప్పుడు కొన్ని వేల మంది జనాలు వచ్చిన సంఘాలకి పోయి మీరు మోసపోకండి. పేర్లు చెప్తే చాలా చండాలంగా ఉంటుందని పేర్లు అంటే స్క్రీన్స్ అంటే అర్థం అయిపోయింటాయి మీకు. స్క్రీన్స్ పెడుతున్న పాస్టర్స్ కాదు, పాస్టర్స్ పుల్పిట్ మీద నిలబడి మన సమస్య వినడానికి. ఇప్పుడు పాస్టర్ అమ్మకు కూడా ఉన్నారు. పాస్టర్ అమ్మకి మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే మీరు పాస్టర్ అమ్మ దగ్గర వెళ్తారు, పాస్టర్ అమ్మకి సమస్య చెప్తారు, పాస్టర్ అమ్మ మీకోసం ప్రార్థన చేస్తారు, సాధించుకుంటారు. అలాంటి చాలామంది పాస్టర్స్ వాళ్ళ సంఘ సభ్యుల కోసం ప్రార్థన చేసుకొని చాలా సందర్భాల్లో ప్రార్థన ద్వారానే సంపాదించుకున్నారు. అంటే ఏమి డబ్బు కాదు,
ఏదైతే సిచ్యువేషన్స్ ఉందో దాని నుంచి డెలివరెన్స్ వచ్చింది. అరే అన్యుల మధ్యలో ఇక్కడ ఒక లేడీ అయి ఉండి, నాకు నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీకు. ఒక ఆడబిడ్డ అయిపోయి మీరు సంఘాన్ని నడిపిస్తున్నారంటే నాకే సిగ్గు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒక సిస్టర్ గారు, సిస్టర్ సౌజన్య అని మన చెన్నైలో ఉంటారు. ఆమె నా టెస్టిమనీ వినేసి నాకు ఫోన్ చేశారు. బ్రదర్ మీ సాక్ష్యం విన్న తర్వాత ఏడుపు వచ్చేసింది, నిజంగా మీలాంటి పాస్టర్స్ ఇలాంటి ఇప్పుడున్న తరంకి కావాలన్నారు. నేనన్నా మీరు ఏం చేస్తుంటారని. ఆమె కూడా షీఈ్ ఆల్సో ఇవాంజలిస్ట్. అయితే మాటల్లో ఆమెకు అన్నాను, అక్క మీరు మీ ద్వారా ఎంతో ఎన్ని మంది ఇప్పటిదాకా రక్షణ మార్గంలో తీసుకొని వచ్చారు అంటే ఆమె ఏమనేదంటే, మై టార్గెట్ ఈస్ మినిమం 50,000 సోల్స్ని నేను రక్షణ మార్గంలో తీసుకొని రావాలన్నారు. అంటే 50,000 మందిని రక్షింపబడే రీతిగా నేను తీసుకొని రావాలి, రక్షణ మార్గంలో తీసుకొని రావాలి. ఇప్పటిదాకా ఎంతోమంది కొన్ని వందల అయినా అయిపోయారా అంటే కొన్ని వేలు అయిపోయినారు అన్నయ్య అన్నారు. అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నా. ఎప్పుడైతే ఆమె ఫోన్లో మాట్లాడానో అప్పుడు మాట్లాడిన ఎంబడిని ఒక్కటే అనుకున్నా, ఒక ఆడబిడ్డ అయిపోయి 50,000 ఆత్మల్ని రక్షణ మార్గంలో తీసుకొని వచ్చిన టార్గెట్ పెట్టుకుందంటే, దేవా దాని పక్కలో ఒక సీఫర్ పెట్టుకొని 5 లక్షల నా టార్గెట్ పెడుతున్నా, నాకు సహాయం చేయమని. ఇప్పుడు నా మనవి ఏమంటే, నా కొరకు ఆ 5 లక్షల ఆత్మల కోసం మీరు కూడా ప్రార్థించాలి. నేను కూడా ఎక్కడైతే సువార్తని ప్రకటిస్తున్నానో చాలామంది దగ్గర దెబ్బలు తింటూనే ఉన్నాను. తిన్న తర్వాత కూడా ఫరక్ పడదు. సువార్త మాత్రము ఆపను. దట్ ఈస్ ఫైనల్. అలాంటి పాస్టర్స్ ది సంఘం ఎలా ఉంటుంది తెలుసా? ఈ సంఘం ఇది అక్కగారు సంఘం. ఏ సంఘం ఇది? ఇది అక్కగారు. ఇది ఎవరు? డబ్బా పాస్టర్. పెద్ద పొగలు వేసుకొని, లైట్లు వేసుకొని, ఓ మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి పాటలు పాడుకుంటూ, పెద్ద ఫేక్ మెసేజెస్ ఇస్తుంటూ, ఇట్లా మంచి సౌండ్ వస్తుంది కదా. ఊపు ఉంది కదా ఈయనలో, ఉందా లేదా? వస్తుందా సౌండ్? ఊపు వస్తుందా ఈయనలో? అక్కగారిలో ఊపు ఉందా? ఎందుకు లేదు? ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ వాక్యం ఉంది. ఇక్కడ ఏముంది? ఆత్మ ఉంది, వాక్యం ఉంది, సత్యం ఉంది. ఎందుకంటే ఈ సంఘము దేవుని ఆత్మ ద్వారా నడుస్తుంది. ఏ సంఘం దేవుని దేంతో నడుస్తుంది? ఈ సంఘం దేంతో నడుస్తుంది? ఈ సంఘంకి శోధనలు వచ్చాయి. శోధనల ద్వారా కాల్చబడుతుందా? ఏం ఫరక్ పడదు. అక్కగారు అంటే ఇవన్నీ మాకేం ఫరక్ పడదు. కానీ ఏమి జనాలు మాట్లాడే మాటలు, మరకలు ఇవన్నీ ఇట్లా తుడుస్తే కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఇప్పుడు అదే డబ్బా పాస్టర్ పెద్ద మాటలు మాట్లాడిండు కదా, నా సంఘం ఎత్తబడే సంఘము. నువ్వు ఎత్తబడతావా లేదా చూద్దాంలే. అరే ఇదేంటి ఇన్ని పెద్ద మాటలు చేసిండు, కరిగిపోతున్నాడే, ఏమైంది? ఎత్తబడే సంఘం అంట. ఎక్కడ ఎత్తబడుతున్నాడు? నరకానికి ఎత్తబడుతున్నాడు. దేవా నన్ను క్షమించు అంటే అప్పుడు అంటాడు, ప్రభువా పిలిచిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎందుకంటే వాళ్ళు నా తండ్రి చిత్తం చేయలేదు గనుక. అలాంటి వాళ్ళ సంఘంలో మీరు ఉన్నారా? లేదంటే ఏదైతే సంఘం ఆత్మతో సత్యంతో నడుస్తుందో అలాంటి సంఘంలో మీరు ఉన్నారా? ఆలోచించండి సంఘమా. దేవుని నామంకి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.